బైబిల్ ఒక మాట రాసుంది 100th Psalmలో, ఎంటర్ ఇన్ టు హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్ అండ్ ఇన్ టు హిస్ కోర్ట్స్ విత్ ప్రైజ్. ఆయన గుడారములలో కృతజ్ఞతా అర్పణలతో ప్రవేశించాలి, ఆయన ఆవరణంలో స్తుతిస్తూ ప్రవేశించాలని రాసుంది. మరి అలాగే మనమందరం దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ 3 years మన దేవుడు మన చర్చ్ కోసం చేసిన ప్రతి కార్యాన్ని బట్టి ఆయన స్తుతించడానికి మన కోయర్ గ్రూప్ ఇన్ఫినిటీ వర్షిప్ టీమ్ వచ్చి మనల్ని వర్షిప్లో ప్రైజ్లో నడిపిస్తారు. ఐ వెల్కమ్ అవర్ ఇన్ఫినిటీ వర్షిప్ టీమ్. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మధురముగా మార్చి మాదిరి చూపి మరూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మధురముగా మార్చి మాదిరి చూపి మరూపమిచ్చావు. మహిమలో నేను మహిమపరుందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమపరుందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయా, నీ కృప లేనిదే నేనుండలేనా. యేసయ్యా నీ కృప నాకు చాలయా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఒకరు ఎవరన్నా ప్రత్యేకమైన పాటలు పాడాలనుకుంటే ముందుకొచ్చి పాడొచ్చండి, మీకు అవకాశం ఇవ్వబడుతుంది. స్తుతి గీతము పాడెదా దేవా, మహాగణుడవని పొగడెదా. సాతాను మాయ మాటలలోన మోసపోయిన మానవ బ్రతుకు, సాతాను మాయ మాటలలోన మోసపోయిన మానవ బ్రతుకు, నీతి సూర్యుడవై అవనిపై
పవిత్రపరచి శూదులుగా నిబంధన ప్రజలుగా రూపించిన పాపములు కొన్నాడి కలమును పవిత్రపరచి శూదులుగా నిబంధన ప్రజలుగా రూపించిన కృపామయుడా విమోచకుడా సజీవుడా పరిశుద్ధుడా కృపామయుడా విమోచకుడా సజీవుడా పరిశుద్ధుడా పాపుల రక్షకాశీశ్వర గొప్ప దేవా గొప్ప యెహోవా తృప్తిక గొప్ప దేవా యెహోవా తృప్తిక. నా ఇప్పుడు ఏనాన్ చర్చ్ మౌలాలి విమెన్స్ గ్రూప్ వచ్చి ఒక స్పెషల్ సాంగ్ పాడతారు. ఐ ఇన్వైట్ ఆల్ ది విమెన్స్ గ్రూప్ మెంబర్స్ టు అసెంబుల్ ఆన్ స్టేజ్. మా ఆత్మీయ తండ్రి గారు రెవరెండ్ ఆర్ విలియం కేరీ గారు రచించిన సాగిపోదును ఆగిపోను నేను అనే పాటను పాడి దేవుని నామాన్ని స్తుతించుకుందాం. సాగిపోదును ఆగిపోను నేను సాగిపోదును ఆగిపోను నేను విశ్వాసములో నేను ప్రార్థనలో నేడు విశ్వాసములో నేను ప్రార్థనలో నేడు హల్లెలూయా 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 సాగిపోదును ఆగిపోను నేను సాగిపోదును ఎండిన ఎడారిలో నేను నడిచిన ఎండిన ఎడారి లోయలలో నేను నడచినను కొండ గుహలలో వీడులలో నేను తిరిగినను ఎండిన ఎడారి లోయలలో నేను నడచినను కొండ గుహలలో వీడులలో నేను తిరిగినను నా సహాయకుడు నా కాపరి యేసే నా సహాయకుడు నా కాపరి యేసే హల్లెలూయా 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 పగలెండదే పగైనను రాత్రి వేళ భయముకైనా పగవాని బాణములకైనా నేను భయపడను పగలెండదే పగైనను రాత్రి వేళ భయముకైనా పగవాని బాణములకైనా నేను భయపడను నాకు ఆశ్రయము నా ప్రాణము యేసే నాకు ఆశ్రయము నా ప్రాణము యేసే హల్లెలూయా 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 సాగిపోదును ఆగిపోను నేను సాగిపోదును ఆగిపోను నేను. Thank you, sisters, for that melodious song. So now I invite on stage Reverend Bishop P. John Prasad Garu for greeting the church and for a special song. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే మన రెవరెండ్ రాజు గారు 3 దినాలు ఇక్కడ కృపా సువార్త సభలు ఏర్పాటు చేసి ఉన్నారు.
అలాగే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో కూడా అరణ్యములో 3 దినాలు సభలు పెట్టారు. పెట్టినప్పుడు అక్కడ 3 విషయాలు, అంటే 3 రోజులు 3 విషయాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. అంటే వచ్చిన వారందరూ కూడా ఎలా వచ్చారు అని అంటే, సంపాదన కంటే సమయం గొప్పదని భావించారు. అంటే సంపాదన అంతా కూడా వదిలిపెట్టుకుని ఆ యొక్క సభకి సమయం ఇచ్చారు. రెండవది, ఆహారము కంటే ఆయన మాట గొప్పదని వాక్యానికి సమయం ఇచ్చారు. అంటే నిద్రాహారం మానేసి ఆ యొక్క సమయం అంతటిని కూడా ఆయనతోనే గడిపారు. మూడవది ఏంటంటే, పతనానికి బదులుగా పరిష్కారం అనేటువంటిది అక్కడ గొప్ప విషయంగా ఉంది. అంటే అనేక సమస్యలతో వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా అక్కడ పరిష్కారం అనేటువంటిది జరిగింది. అనేక బలహీనతలతో వచ్చినటువంటి వారికి స్వస్థత, అనేక సమస్యల్లో వచ్చినటువంటి వారికి విడుదల, ఇలాంటివన్నీ కూడా జరిగాయి. అలాగే మరి ఈ 3 రోజుల యొక్క ఈ సభలలో కూడా వచ్చినటువంటి వారందరూ కూడా ఆధ్యాత్మికంగాను, శారీరకముగాను, అంతేకాకుండా మానసికంగాను ఆశీర్వదించబడాలని మా యొక్క ఆశయం ఉంటున్నది. అలాగే మరి ఈ యొక్క ఐనోన్ చర్చ్ బ్రాంచ్, ఐనోన్ చర్చ్ మరి 3 సంవత్సరాల యానివర్సరీ కూడా జరుపుకుంటూ ఉన్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. మరొక మైలురాయికి వెళుతూ ఉన్నారు వారు. కనుక నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మా యొక్క శుభములు, మా కుటుంబం ద్వారా, మా సంఘం ద్వారా శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అలాగే ఒక పాట పాడమని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకెంత ప్రేమ నాపై చూపావు యేసయ్యా, ఆయువన్నంత వరకు నీ స్తుతినే పాడెదా. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు, మమ్ము కాపాడిన మా దేవా, ఇది ఏ మా జీవార్పణ. మమ్ము కాపాడిన మా దేవా, ఇది ఏ మా జీవార్పణ. ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా, నిరీక్షణే లేక కలవరమో చెందగా, అడుగులే తడబడగా, ఆప్తులే దూరమైనా, నిరీక్షణే లేక కలవరమో చెందగా, అడుగులే తడబడగా, ఆప్తులే దూరమైన, వాత్సల్య కటాక్షములు ఎంతో ఉన్నతమై, వాత్సల్య కటాక్షములు ఎంతో ఉన్నతమై, గొప్ప కార్యములు నా ఎడల చేసి ఉన్నావు, గొప్ప కార్యములు నా ఎడల చేసి ఉన్నావు. ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా, ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడేదా. థ్యాంక్ యూ పాస్టర్ గారు ఫర్ సచ్ అ వండర్ఫుల్ సాంగ్. నిజంగా దేవుడే మనల్ని ఇప్పుడు వరకు కాచి కాపాడారు కాబట్టి మనం అందరం ఇక్కడ ఇట్లా ఉన్నాము. సో నౌ వీఆర్ కమింగ్ టు అనదర్ సెక్షన్. సో వచ్చిన గెస్ట్ని ఆనర్ చేయాలి, మనం సన్మానించాలి. కాబట్టి ఇప్పుడు ఐ ఇన్వైట్ పాస్టర్ అంకుల్, పాస్టర్ రాజు గారు టు కమ్ ఆన్ స్టేజ్ అండ్ టు ఫెలిసిటేట్ అవర్ ఎస్టీమ్డ్ గెస్ట్స్. మంచిది. మన తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక.
మరి మన మధ్యలో మన ఆత్మీయ తండ్రి విలియం కెరియాయ్ గారు ఉన్నారు. వారిని గౌరవంగా మరి ఎంతో విలువైన సమయాన్ని మనకిచ్చి ఇక్కడికి వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. వారిని ప్రేమతో ముందుకు పిలుస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన పిలిచి ముందుగా మనము వారికి సన్మానించుకుందాం. తర్వాత ఆయన గురించి నేను చెప్తాను. ముందుకు రండి. ఇప్పుడు మన ఆత్మీయ తల్లి మరి హెప్సిబా విలియం కెరీ గారు ఇక్కడ ఉన్నారు మన మధ్యలో. నిజంగా చాలా మమ్మల్ని ఆత్మీయంగా పోషించిన తల్లి కాబట్టి అమ్మగారిని ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే మరి మన మధ్యలో మరి మా మౌలాలి పాస్టర్స్ అసోసియేషన్ ఫెలోషిప్ జనరల్ సెక్రటరీ గారు పి జాకబాయ్ గారు బిషప్ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని కూడా ఆహ్వానిస్తున్నాను ముందుకి. గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే మరి పాస్టర్ అమ్మ గారు దయచేసి ముందుకు రావాలని కోరుతాను. రండి రైస్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మాకు చాలా సుపరిచితులు. మేమంతా అశోక్ నగర్లో ఒకప్పుడు అందరం సాధారణమైన జీవితం గడుపుతూ ఉండేవారం. అప్పటి నుంచి మా పరిచయస్తులు ఇంచుమించుగా 35 years అయ్యిందేమో నాకు తెలిసి. మరి రాజగోపాల్ గారని ఇందిరా మెమోరియల్ స్కూల్ నడిపిస్తారు. ఆయన చాలామందికి తెలుసు. అయితే మరి రాజ్ కుమార్ గారు వారి మిస్సెస్ గారు సిస్టర్ గారు ఇక్కడ ఉండడం ఎంతో సంతోషం. మరి పిలవగానే వచ్చారు. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. దయచేసి ఎంతో ఆత్మీయంగా ఉంటారు వారి కుటుంబం. వారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. మరి పాస్టర్ గారు మొన్ననే గ్రాడ్యుయేషన్ తీసుకున్నారు. అయితే దాని నిమిత్తమై మరి జాకబాయ్ గారు ఒక శాలువా తీసుకొచ్చారట. వారి కుటుంబం సన్మానిస్తూ అంటారు. థ్యాంక్ యూ గారు. ఇప్పుడు మన మధ్యలో ఉన్న రాజ్కుమారి సిస్టర్ ఫ్రమ్ ఇందిరా మెమోరియల్ స్కూల్ అశోక్ నగర్ వచ్చి చర్చ్కి గ్రీటింగ్స్ తెలియజేస్తారు అండ్ వాక్యానికి వెళ్ళే ముందు ఒక ప్రేయర్ చేస్తారు. ముఖ్యంగా అసలు నేను ఈ విధంగా నేను వస్తానని కూడా అనుకోలేదు. ఇంకా నిజానికి బ్రదర్ అంటే మాకు బ్రదర్ అనడం బాగా అలవాటు అయిపోయింది. పాస్టర్ గారికి మాకు ఇన్విటేషన్ ఇస్తున్నారు కానీ మేము రాలేకపోయాము. అయితే మరి దేవుని యొక్క సంకల్పం మరి ఇప్పుడు ఉన్నది కాబట్టి నేను రావడం జరిగింది. మరి ఇక్కడ మరి అందరినీ చూసి నాకెంత అసలు నోట్లో మాటలు కూడా రావట్లేదు. నిజంగా దేవుడు ఎంతగా మరి రాజు బ్రదర్ని ఎంతగా హెచ్చించారో ఆత్మీయంగా. నిజంగా ఎప్పటి నుంచో మరి మేమంతా పాస్టర్ గారు చెప్పినట్టుగా మేమంతా మరి ఈ పక్కనే ఉన్నటువంటి అశోక్ నగర్లో మేమంతా ఒక సంఘ సభ్యులంగా ఉన్నాము. సో ఆసక్తి ఉండాలి కదా. ఆశ ఉంటే దేవుడు తప్పనిసరిగా తీరుస్తాడు. ఆశపడు హృదయాల్ని తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మన దేవుడు మరి రాజు పాస్టర్ గారికి మరి ఆ ఆసక్తి ఎప్పుడూ ఉంది, మాలో కూడా ఉంది. మరి దేవుడు సిద్ధపరిచిన సమయంలో మరి పాస్టర్ రాజు గారు సంపూర్ణంగా మరి దేవుని యొక్క పరిచర్యలకు రావడం మరి అంతగానో సంతోషించదగ్గ విషయము. ఇంతగా మరి దేవుని సంఘాన్ని ఏర్పరిచి ఆయన పరిచర్య చేయడం. మరి మేమంతా ఒక సంఘంలో ఉన్నాం కానీ ఎప్పుడు వినువారు మాత్రమై ఉండొద్దని దేవుడు చెప్పాడు. అయినా కూడా నాలాంటి వాళ్ళు ఇంకా వినువారు మాత్రంగానే ఉంటున్నాము. కానీ మరి దేవుని యొక్క చిత్తం బట్టి మరి ఎప్పుడు దేవుని యొక్క ఏర్పాటు అంటే మనలో కూడా కొంత ఉండాలి. సో ఏదేమైనా మరి దేవుడు మరి పాస్టర్ గారిని
ఇక్కడ ఏర్పరచుకున్నారు. మరి పెద్ద అయ్య గారు విలియం కేరయ్య గారు ద్వారా మరి అక్కడ ట్రైనింగ్ ఉంది. మరి చక్కటి సంఘాన్ని ఏర్పరచుకున్నందుకు మరి రాజు పాస్టర్ గారికి మరి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి ఈ రీతిగా మరి ఆయన ఒక సంఘాన్ని ఏర్పరచుకున్నారంటే నిజంగా అది మామూలు విషయంగా ఉండదు. మరి ఎంతో కష్టపడితే కానీ ప్రభువులో మరి ఈ విధంగా హెచ్చించడం అనేది మరి దేవుని యొక్క చిత్తము. మరి ఆయన యొక్క ఏర్పాట్లో ఉన్నారు కాబట్టి నాకు ఒక చిన్న మాట గుర్తొస్తుంది. అంటే రాజు పాస్టర్ గారు అమ్మగారు అంటే మేము మరి నేను కూడా మా పిల్లలు బాగా చిన్నగా ఉన్నప్పుడు మేము బాగా పరిచయంగానే ఉండేవాళ్ళం. ఆంటీ ఆంటీ అంటూ ఉండేవాళ్ళం. అప్పుడు ఆంటీ మాకు సాక్ష్యం చెప్పారు. ఒకసారి నాకు మగపిల్లోడిని ఇస్తే నీ సేవకి ఇచ్చేస్తానని దేవుని దగ్గర ఒప్పుకోవడం జరిగిందట. అప్పుడు మరి దేవుడు మరి ఆవిడ గర్భంలో మరి పాస్టర్ గారు ఉంచారు. మరి ఆయన చిత్తం ప్రకారంగా మరి దేవుడు తగిన సమయంలో ఆయన్ని మరి ఈ విధంగా మరొక సంఘ సేవకునిగా మరి దేవుడు ఏర్పరచుకున్నాడు. అలాగే మరి వారి యొక్క సహోదరులు మా అందరికీ పరిచయస్తులు మేము సహోదరుల ఐక్యత కలిగి ఉండుటే ఎంత మేలు ఎంత మనోహరం అనే వాక్యానుసారంగా మరి వారిని చూసినప్పుడు వాక్యం గుర్తొస్తూ ఉంటుంది. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నా. మరి నాకు ఈ విధంగా సన్మానాలు అది చేయడం అంటే నాకు అంత అర్హురాలను కాదేమో అని అనిపిస్తుంది. అయినా కూడా మరి నన్ను ఈ విధంగా పిలిచి ఈ విధంగా మరి నాకు ఇచ్చిన ఈ సన్మానాన్ని బట్టి కూడా మరి దేవుని నామంలో మీకు వందనాలు తెలియజేస్తూ మరి ఈ చిన్న మాటలను నేను ముగిస్తున్నా. స్తోత్రం నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మహాగణుడు అయిన మా ప్రభువా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని ఈ రీతిగా ఈ స్థలంలో ఉంచి ఉన్నావయ్యా, నీకు స్తుతులు స్తోత్రములు నాయన. మరి ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది ఉన్నారు ప్రభా, మాకంటే ఘనులు, మాకంటే విద్యావంతులు, మాకంటే అన్ని విధాల నా తండ్రి ప్రభా నా నాయన ఉన్నతమైనటువంటి వారు ఈ దినాన్ని చూడలేకుండా ఉన్నారు ప్రభా నాయన. మేము వారందరికంటే గనులము హెచ్చైన వారమని కాదు కానీ నా తండ్రి, కేవలం నీ కృప నా తండ్రి, నీ కృపను బట్టే నా తండ్రి మేము ఇంతవరకు సజీవులుగా ఉండి నా ప్రభా నా నాయన నీ సన్నిధిలో మరి ఆనందించడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణానికై నీకు వందనాలు ప్రభా నా తండ్రి నాయన. మరి యొక్క సమయంలో మరి నీ సేవకులు నా తండ్రి ప్రభా నీ వాక్యమును బోధించిన ఇంటుండగా ప్రతి ఒక్కరి హృదయాలు తెరవండి ప్రభా నా నాయన. నీ వాక్యం ప్రతి హృదయంలో నా తండ్రి దూరి నా తండ్రి ప్రభా నా నాయన బలపరిచి నా తండ్రి ఆత్మీయమైన మేలు పొందుకునే కృపను దయచేయమని నా దేవా నా తండ్రి నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ నా తండ్రి నాకు ఇచ్చిన అవకాశానికై నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా ఈ యొక్క కూడిక నా తండ్రి ఆది నుంచి అంతం వరకు నీ ఉండి మహిం పొందండి. ఇంతవరకు నీ మహిం పొంది ఉన్నావు, నీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ ఈ కొద్ది విన్నపములను మా ప్రభువును యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచు పొందుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మన చీఫ్ గెస్ట్ విలియం కేరీ గారి గురించి కొన్ని మాటలు చెప్పడానికి నేను స్టేజ్ మీద మన పాస్టర్ రాజు గారిని ఆహ్వానిస్తున్నాను. 3 years మరి ఈ సంఘము ఐనోన్ చర్చ్ బ్రాంచ్ సంఘాన్ని నాకు ఇచ్చి అయ్యగారు 3 years అయింది. నిజంగా నన్ను ప్రేమించే వ్యక్తుల్లో ప్రాముఖ్యమైన నా ఆత్మీయ తండ్రి విలియం కేరీ అయ్యగారు. ఆయన గురించి ప్రతి సంవత్సరము చెప్పడమే కాదు, ప్రతి వారము మీ అందరికీ తెలుసు, నేను ఏదో ఒక సమయంలో జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాను. నా వాక్యం చెప్పేటప్పుడు మీ అందరికీ తెలుసు, మా ఆత్మీయత రాత్రి కూడా జ్ఞాపకం చేసుకున్నాను ఆ వాక్యం చెప్పేటప్పుడు. ఎందుకంటే నేను ఆయనతో 10-12 సంవత్సరాలు జర్నీ చేసినప్పుడు ఆయనతో నాకు ప్రతి క్షణము నేను ఏది మర్చిపోను. ఎందుకంటే అన్ని వాక్యంతోనే నన్ను పోషించారు ఆయన. ఈ మాట చాలాసార్లు మీకు చెప్పాను. ఇంత సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చాడంటే ఈ రోజున ఈ 3 సంవత్సరాల్లో 150 మంది సంఘం అయింది. 150 మంది సంఘం అవ్వడానికి కారకులు ఎవరంటే
యేసుప్రభే, కానీ ఆయన పరిచయం చేసింది మాత్రం నా ఆత్మీయ తండ్రి విలియం కేరియయ్య గారు. అందుని బట్టి నేను ఆయన గురించి నేను ఎప్పుడు సంతోషిస్తాను. నేను నా జీవితంలో ఎప్పుడు మర్చిపోను. అయితే ఈ 3 సంవత్సరాలు ఈ సంఘము ఇంత అభివృద్ధి చెంది ఇంకా రాబోయే రోజుల్లో మరి ఇంకా ఎంత విస్తరిస్తుందో నాకు తెలియదు. ఇప్పటికైతే నా చర్చి కరెక్ట్గా సరిపోతూ ఉంది. మరి నెక్స్ట్ ఇయర్ మరి ఫంక్షన్ హాల్లో చేయాలని ఆశపడతా ఉన్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఫంక్షన్ హాల్లో మీటింగ్స్ జరుగుతాయి అయ్యగారి ఆధ్వర్యంలో. వీలైతే 3 రోజులు కూడా అయ్యగారిని పిలిచి అక్కడ మీటింగ్స్ పెట్టాలని ఆశ ఉంది. తప్పకుండా దేవుడు ఆ కార్యాన్ని జరిగించాలని కోరుకుందాం. నన్ను ఎంతగానో ఆత్మీయంగా నన్ను పెంచింది ఆయనే. తర్వాత నేను ఒక చిన్న విషయాన్ని చెప్తాను. అంటే అయ్యగారిది ఎలాంటి హార్ట్ అంటే నిజంగా ఆయన చెప్పింది చాలామంది చెప్తారు కానీ అలా ఉండరు. చెప్తాం కానీ అలా ఉండవు. కానీ అయ్యగారి దగ్గర 35 ఇయర్స్ మొన్ననే మీరు మన సంఘంలో చాలామంది వెళ్ళొచ్చారు. మన ఏఎన్ఆర్ గార్డెన్స్లో 35 ఇయర్స్ సెలబ్రేషన్ జరిగింది ఆయన చర్చ్ పెట్టి. అయితే దానికి నాకు జస్ట్ 16వ తారీఖు అని అనుకున్నాను, కానీ అది 15కి మార్చారు. అయితే 16 మేము అదే రోజు జర్నీ చేసి వెళ్ళాలి. నాకు చాలా బాధ ఉండే. నేను మీతో కూడా షేర్ చేసుకున్నాను సంఘంలో. అయ్యో నా ఆత్మీయ తండ్రి మరి 35 సంవత్సరాల ఆ కార్యక్రమానికి నేను ఉండలేకపోతున్నాను. నాకు చాలా బాధ కలిగింది. అయ్యగారు ఒకసారి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే బ్రదర్ మీరు ఉంటే బాగుంటుంది అని అన్నారు. అంటే నా మనసులో చాలా కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. కానీ అక్కడ నేను ఆల్రెడీ డేట్ ఫిక్స్ అయ్యి ఉంది, వెళ్ళాలి ఖచ్చితంగా. ఆ టైంలో అయ్యగారు నేను ఉండలేకపోతున్నాను అన్నాను. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఆయన మనసు ఎలాంటిదంటే, సరే బ్రదర్ అయితే మీటింగ్ ఎప్పుడు అన్నారు, 27వ తారీఖు అని చెప్పాను. అయితే నేను 27 మార్నింగ్ వస్తాను, 27 సాయంత్రం ఖచ్చితంగా నేను మీటింగ్కి వస్తానని చెప్పారు. నిజంగా ఆ మాట చెప్పినప్పుడు నా కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే నేను ఆయన 35 ఇయర్స్ ఆ మీటింగ్కి చాలా ఘనంగా జరిగించారు. కానీ దానికి నేను అటెండ్ అవ్వట్లేదని చెప్పినా కూడా అయ్యగారు నా మీద ప్రేమను చూపించడం మానలేదు. ఆయన నిజంగా గ్రేసియస్ హార్ట్ అని నేను వెంటనే టెక్స్ట్ పెట్టాను. అయ్యగారు నిజంగా మీది గ్రేసియస్ హార్ట్ అని పెట్టాను. ఎందుకంటే నాకు ఆయన చూపించిన ప్రేమ నా మీద నేను మర్చిపోలేను. ఎందుకంటే నేను రానని చెప్తే ఒక సీనియర్ దైవజనులు అనుకోండి ఏం చేస్తారు, నేను రానని చెప్తే ఈ రోజున ఇక్కడ వస్తారా చెప్పండి, ఎవరు రారు. కానీ అదే రోజు అయ్యగారు చెప్పారు, నేను వస్తున్నాను బ్రదర్, తప్పకుండా మీరు వెళ్ళరండి అని చెప్పారు. నిజంగా నాకు వెళ్ళని కానీ నా మనసంతా ఆ ఏఎన్ఆర్ ఫంక్షన్ హాల్ దగ్గరే ఉంది. లైవ్ చూసుకుంటా వెళ్ళాం. విజయవాడ దాటాక కట్ అయిపోయింది లైవ్. మళ్ళీ అక్కడికి ఏలూరు వెళ్ళాక మళ్ళీ చూస్తున్నాం. అప్పటికి మెఫీబోషెత్ గురించి చెప్తా ఉన్నారు అయ్యగారు. చెప్తా ఉంటే అదంతా చూసుకుని చాలా బాధపడ్డాను. కానీ అయ్యగారు ఈ రోజున ఇలా రావడం నిజంగా నా పట్ల ఆయన చూపిస్తున్న ప్రేమ ఏ రోజు తగ్గలేదు. కొన్నిసార్లు నేను బహుశా ఆయన బాధ పెట్టిన సందర్భాలు ఉండొచ్చు, కొన్నిసార్లు ఇబ్బంది పెట్టుండొచ్చు. అయినా ఒక కొడుకులాగా ఆయన ఆత్మీయమైన కొడుకులాగా నన్ను ఎప్పుడు కూడా ఏ విషయంలో ఆయన ఎప్పుడు నన్ను గద్దించడం కానీ ఏనాడు నన్ను ఎప్పుడు కూడా వాళ్ళ బిడ్డల్ని ఎలా చూస్తారో అలాగే నన్ను చూస్తారు. కాబట్టి ప్రత్యేకమైన వందనాలు అయ్యగారికి తెలియచేస్తా ఉన్నాను. నా జీవితంలో ఇలాంటి ఆత్మీయ తండ్రిని మరి యేసు ప్రభు వారు నాకు ఇచ్చినందుకు యేసు ప్రభు వారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే మన ఆత్మీయ తల్లి మరి అమ్మగారు ఇక్కడే ఉన్నారు. అమ్మగారు మరి పాస్టర్ అమ్మగారిని బలపరిచింది ఎవరంటే అమ్మగారు. నాకు అయ్యగారితో ఎలాగో అలాగే అమ్మగారితో పాస్టర్ అమ్మగారు ఉంటారు. అయితే నేను అయ్యగారు వాక్యము నాకు చాలా ఇష్టం. నేను ఎంత ఇష్టపడతానంటే అయ్యగారు ఒక పాట పాడితే ఒక 50% కడుపు నిండిపోద్ది, ఇంకో 50% ఆ మెసేజ్ చెప్తే చాలు. ఆయన అసలు ఒక పాట పాడితే చాలు, ఆ మెసేజ్ లేకపోయినా పర్వాలేదు, నేను అంత ఇష్టపడతాను. కాబట్టి అలాంటి ఆత్మీయ తండ్రిని దేవుడు నాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ టైం వేస్ట్ చేయకుండా మరి 3 సంవత్సరాలు ఈ సంఘాన్ని నిజంగా ఎంతగానో దేవుడు దీవించాడు.
అయ్యగారు ఒక మాట చెప్తారు ఎప్పుడు, ప్రతి దైవజనుడికి చెప్తారు, నాకు కూడా చెప్తారు. ఏమనంటే, నువ్వు నమ్మకంగా బోధించు, ఖచ్చితంగా దేవుడు నిన్ను పోషిస్తాడు, నిన్ను పోషించడమే కాదు నీ సంఘాన్ని పోషిస్తాడు అని ఈ మాట చాలాసార్లు ఆయన ఎంతో విశ్వాసంగా చెప్తారు. ఈ మాట చెప్పడమే కాదు, ఆయన జీవితంలో జరిగిన సందర్భాలు నేను చూశాను. ఆయన నమ్మకంగానే బోధిస్తారు. ఏనాడు ఆ కానుకలు కానీ లేకపోతే ఎవరో ఏదో ఇస్తారని కానీ ఏనాడు ఆశించరు. అలాగే నేను చాలా 35 సంవత్సరాల దైవజనులు అంటే ఎలా ఉంటుంది చెప్పండి. నాకు తెలిసి ఆయన ఇటు రావాలంటే 4 బౌన్సర్స్తో వస్తారు. చాలామంది మీరు చూసే ఉంటారు, బౌన్సర్స్ని వెనకాల 4 ముందు 4 ఉంటారు. కానీ ఆయనలో నేను గమనించింది ఏంటంటే, ఎప్పుడు కూడా వాక్యాన్ని ప్రజల్లోకి పంపించారు, కానీ ఆయన ఎప్పుడు కూడా ఫోకస్ అవ్వలేదు. ఎప్పుడు కూడా యేసు ప్రభువుని అలా ఎత్తి చూపించారు, కానీ ఏనాడు ఆయన ఫోకస్ అవ్వలేదు. నేను అలాంటి దైవజనుడిని, నిజంగా దేవుని కుమారుని కలిగి ఉండడం నిజంగా చాలా సంతోషం. మరి గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయనకి ఈ సమయాన్ని నేను ప్రేమపూర్వకంగా అప్పగిస్తూ ఉన్నాను. ఈ సంఘాన్ని 3 సంవత్సరాలు కూడా మమ్మల్ని ఎంతగానో బలపరిచారు. ప్రతి విషయంలో నేను టైం అడిగితే ఆ టైం ఖచ్చితంగా ఇస్తారు. నేను ఆయనకి కష్టంగా ఉన్నా సరే నేను ఎప్పుడైనా టైం అడిగితే అయ్యగారు నాకు ఈ డేట్ కావాలంటే ఆ డేట్ ఇస్తారు. నేను ఇంటికి ఎప్పుడైనా ఫోన్ చేసినా ఇమ్మీడియట్లీ నేను ఫోన్ చేసినప్పుడు ఏమైనా బిజీగా ఉన్నా మళ్ళీ వితిన్ మినిట్ నాకు మళ్ళీ కాల్ చేస్తారు. కాల్ బ్యాక్ చేసి మరి నాది ఏది ఉన్నా కూడా నన్ను ఎప్పుడు కాదనరు ఆయన. మరి అలాంటి దైవజనులకి నేను ఎప్పుడు రుణస్తుడను. కాబట్టి మరి ఆయనకి టైం ఇద్దాం. కాబట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ అయ్యగారిని మనం ఆహ్వానించుకుందాం. మరి ఆత్మీయ తండ్రి గారు వస్తున్నారని చెప్పి మాకు ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. చాలా మనసారా అయ్యగారికి ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. ఈ విషయం మా సురేష్, మా మేనల్లుడికి చెప్తే ఈ డెకరేషన్ అంతా చేయించాడు, ఈ ఫ్లవర్ డెకరేషన్ అంతా. అంటే అయ్యగారికి ఏదో ఒకటి మేము చేయాలి, అయ్యగారిని నిలబెట్టాలి, ఇంకా ఉన్నతంగా అయ్యగారిని చూపించాలని మాకు ఆశ. అందుకని మరి ఇదంతా చేశారు. దీన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ బ్రదర్. మంచిది, దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మరి మౌలాలి ఐనోన్ చర్చ్ 3వ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇందును బట్టి మొట్టమొదటిగా దేవాతి దేవునికి నేను మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాను. ఈ సంఘానికి దైవజనులు పాస్టర్ రాజు గారు, పాస్టర్ అమ్మ గారు సంఘ నాయకులుగా ఉండి మరి నడిపిస్తూ మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పోషిస్తూ బలపరుస్తున్నటువంటి దానిని బట్టి మరి ముఖ్యంగా పాస్టర్ గారికి, రాజు బ్రదర్ గారికి, సిస్టర్ గారికి యేసయ్య నామమున వందనాలు. వారిరువురు నిజంగా ఆయన చర్చిలో తార్నాక సంఘంలో మంచి సభ్యులుగా ఉండేవారు. మరి ఎప్పుడైతే వారికి పరిచర్య మీద దర్శనం కలిగిందో, ఆశ కలిగిందో, వారు చెప్పినప్పుడు తప్పకుండా మరి మిమ్మల్ని మేము ప్రోత్సహిస్తాం, మీరు పరిచర్య చేయండి బ్రదర్ అన్నప్పుడు ఇటు రీతిగా 3 years నిజంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఎంతోమందిని రక్షించాడు. మరి ఇదంతా చూసినప్పుడు నా హృదయం ఎంతో హర్షిస్తుంది. నేను ఈ సమయంలో నేను, అమ్మగారు, సంఘం అంతా కలిసి మిమ్మల్ని బట్టి మేము దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, ఆమేన్. మరి పాస్టర్ గారు చెప్పినట్టుగా వారు చాలా ప్రేమ గలవారు. వారు అమ్మగారు, పిల్లలు, సిస్టర్స్, వారి ఫ్యామిలీ అంతా మంచి ప్రేమ కలిగిన వారు. వారు ఎప్పుడైతే ఈ పరిచర్య నడిపించడం మొదలుపెట్టారో మరి అప్పుడప్పుడు వచ్చి నాకు చెప్తుంటారు, సంఘం నడిపింపంటే చాలా కష్టమయ్య గారు అంటారు. అయినా కూడా దేవుని కృప ఉంది కనుక కష్టమైన అది దేవుని నడిపించే దేవుడు అన్నమాట. హల్లెలూయా.
సో మరొకసారి బ్రదర్కి సిస్టర్కి వందనాలు. అమ్మాయి వెరీ గుడ్. అలాగనే వేదిక పైన ప్రసాద్, రెవరెండ్ ప్రసాద్ గారికి, జస్సయ్య గారికి, పాస్టర్ అమ్మలకి, రాజగోపాల్ గారు అమ్మగారికి కూడా వందనాలు. సో సిస్టర్స్కి అందరికీ యేసయ్య నామమున వందనాలు. చాలా చక్కని ఏర్పాట్లు చేశారు. సునాద అలాగనే డానీ చక్కని బిడ్డలు. చిన్నప్పటి నుంచి వారిని నెరుగుదును. వారు ఆత్మీయంగా దేవుళ్ళు ఎదగడం ఎంతో సంతోషం. వారి చదువులను బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఒక పాట పాడుతూ దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగుని గాక. మొట్టమొదటిగా ఒక పల్లవి చరణం, ఇన్నాళ్ళు మమ్ములను కాచావు అనేటువంటి పల్లవి చరణం పాడాక మరి ఈ సంవత్సరం ఒక స్పెషల్ సాంగ్ రాశాను. అది మీలో కొంతమంది వినుంటారు. ఆ పాట నేను పాడి ప్రభుని మనం ఆరాధిద్దాం. ఆమేన్. ఇన్నాళ్ళు మమ్ములను కాచావు యేసయ్యా, నీ కృప చూపి ఉన్నావయ్యా, నీ దయ చూపుచున్నావయ్యా, నీ కృప చూపి ఉన్నావయ్యా, నీ దయ చూపుచున్నావయ్యా. ఇన్నాళ్ళు మమ్ములను, అందరు పాడండి. ఇన్నాళ్ళు మమ్ములను కాచావు యేసయ్యా, నీ కృప చూపి ఉన్నావయ్యా, నీ దయ చూపుచున్నా. అందరు పాడదాం. నీ కృప చూపి కూర్చున్నావయ్యా, ఇన్నాళ్ళు మమ్ములను కాచావు యేసయ్యా. అందరూ చప్పట్లు కొడదాం. ఎన్నో ఎన్నో కార్యములు చేశావు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావు. ఎన్నో ఎన్నో కార్యములు చేశావు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావు. మరొకసారి. ఎన్నో ఎన్నో కార్యములు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావు. నా కంటికి కనబడనీవి, నా చెవికి వినబడనీవి, నా చెవికి వినబడని. మరొకసారి. నా చెవికి వినబడనీవి, నా కంటికి కనబడనీవి, నా చెవికి వినబడనీవి. నీవు చేసినావు, నీవు చేసినావు, నీవు చేసినావు. ఇన్నాళ్ళు మమ్ములను, అవునైనా అందరు పాడదాం. ఇన్నాళ్ళు నీ కృప చూపి ఉన్నావయ్యా, అవునా తండ్రి.
గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్. 3 సంవత్సరాలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇందాక అయ్యగారు చెప్పారు కదా, 3 దినాలు సభలు. మరి 3 సంవత్సరాలు మనము నమ్మదగని వారమైనప్పటికీ ఆయన నమ్మదగినవాడు. ఈ యొక్క న్యూ సాంగ్ ఇది. ఈ సంవత్సరమే ఒకరోజు నేను పీటర్ చర్చిలో కూర్చొని పల్లవి వన్ ఇయర్ ముందు రాశాను అన్నమాట. అందరిలో శ్రేష్ఠుడు. చెప్పండి అందరూ. మన దేవుడు ఎవరంటే అందరిలో శ్రేష్ఠుడు. హెబ్రీలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది చక్కని మాట. హెబ్రీలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం ఒక్కసారి చదవండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. సో ఆయన అందరిలో అతి శ్రేష్ఠుడు. ఎవరు చెప్పండి? యేసయ్య. అతి కాంక్షణీయుడు, అతి మనోహరుడు. ఆయన లాంటి వారి లోకములో ఎవ్వరూ లేరన్నమాట. ఆమేన్. సో ఈ పాట లాస్ట్ వీక్ చర్చిలో కూర్చొని నేను, పీటర్, మా చిన్నబాబు అలాగా ఆలాపన చేస్తూ రాయడం జరిగింది. అందరిలో 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 అతి శ్రేష్ఠుడా, ఆరాధనకు నా కీర్తనకు ఆది సంభూతుడా. అందరిలో అతి శ్రేష్ఠుడా, ఆరాధనకు నా కీర్తనకు ఆది సంభూతుడా. పడండి. అందరిలో అతి శ్రేష్ఠుడా, ఆరాధనకు నా కీర్తనకు ఆది సంభూతుడా. అందరిలో అందరిలో నిత్యము నిలిచే దేవుడనీవని సత్యముతో నిన్ను కొలిచెదదేవా. నిత్యము నిలిచే దేవుడనీవని సత్యముతో నిన్ను కొలిచెదదేవా. యుగ యుగములలో ఆరాధ్య దైవము, యుగ యుగములలో ఆరాధ్య దైవము, యుగ యుగములలో ఆరాధ్య. మరొకసారి అందరూ పాడదాం. యుగ యుగ ఆరాధ్య దైవము, యుగ యుగములలో ఆరాధ్య దైవము. అందరికీ అందరికీ మహోపకారి. అందరిలో అందరిలో అతి శ్రేష్ఠుడా, ఆరాధనకు నా కీర్తనకు ఆది సంభూతుడా. పాడదాం అందరం. అందరిలో అందరిలో
అందరిలో అతి శ్రేష్ఠుడా ఆరాధనకు నా కీర్తనకు ఆది సంబోధుడా ఆరాధనకు నా కీర్తనకు ఆది సంబోధుడా అందరిలో అందరిలో అందరూ ఒకసారి లేచి నిలబడదాం. అందరూ చప్పట్లు కొడదాం, ఆరాధిద్దాం, భజన ప్రభుని గణపరుద్దాం. చప్పట్లు కొడుతూ ఉన్నతమైన దేవుడనీవని సన్నుతింతుము నిరతము నిన్నే మహామహుడవు మహిమాన్వితుడవు మహామహుడవు మహిమాన్వితుడవు మహామహుడవు అందరికీ అందరికీ కాపరి నీవే అందరిలో అతి శ్రేష్ఠుడా ఆరాధనకు నా కీర్తనకు పడదాం ది సంబోధుడా ఆరాధనకు ఆది సంబోధుడా అందరిలో అతి శ్రేష్ఠుడా ఆరాధనకు అందరు కళ్ళు మూసుకుని చప్పట్లు కొడుతూ ఆరాధిద్దాం. బుద్ధుడా ఆరాధనకు నా కీర్తనకు ఆది సంబోధుడా అందరిలో 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 అతి శ్రేష్ఠుడా ఆరాధనకు నా కీర్తనకు ఆది సంబోధుడా. హల్లెలూయా. వేల్పులలో మహనీయుడవు నాయన, నీకు వందనాలు. అందరిలో అతి శ్రేష్ఠుడవు నాయన, దేవదూతల కంటే గొప్ప దేవుడవు నాయన, 10,000లో అతి సుందరుడవయ్యా, నీకు వందనాలు. నిన్ను మాత్రమే ప్రభు ఆరాధిస్తాను, నిన్ను మాత్రమే హెచ్చిస్తున్నాము నాయన. హల్లెలూయా. ఈ 3 సంవత్సరాలు ఈ బిడ్డల్ని కాపాడావు, నడిపించావు. రాబోయే దినాల్లో మరిన్ని కార్యాలు ఈ బిడ్డల పట్ల జరిగించబోతున్నావు దేవా, నీకు వందనాలు. యేసయ్యా మీకు వందనాలు వందనాలు వందనాలు. స్తుతిద్దాం అందరి కళ్ళ మూసుకుని. హల్లెలూయా హల్లెలూయా. ఓ వి థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా కొరకే సిలువలో వేలాడిన యేసయ్యా మీకు వందనాలు. ఈ 2వ రాత్రి ఈ సభకు విచ్చేసిన మా ప్రియ బిడ్డలందరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. అందరిలో అతి శ్రేష్ఠుడవు నాయన. ఈ యొక్క మౌలాలి ప్రాంతంలో జరుగుతున్న పరిచర్యను బట్టి వందనాలు. నీ దాసుని బట్టి, నీ దాసురాలను బట్టి వందనాలు. కుటుంబాలను బట్టి నీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన రక్షణ కొరకే వందనాలు, నీతి కొరకే వందనాలు. ఏమిచ్చిన రుణం తీర్చుకోలేము. సంఘంగా మేమందరం కలిసి ఈ 3 సంవత్సరాలు మమ్మల్ని కాపాడినందుకు, పోషించినందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాం, వందనాలు చెప్తున్నాము నాయన. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. కొన్ని నిమిషాలు నాతో మాతో మా అందరితో ముచ్చటించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చోండి. మరి నిజంగా ఆయనకి గట్టిగా స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా శబ్దమా, హల్లెలూయా. ఆయనే మనను రక్షించకపోతే మనం ఎక్కడుందుమో కదా. మరి ఇందాక అమ్మగారు సాక్ష్యం చెప్తున్నప్పుడు పాస్టర్ రాజు గారి యొక్క తల్లి
మరి నాకు ఒక కుమారుడిని ఇస్తే అతన్ని నీ సేవకి ఇస్తానని ఆ తల్లి మరి కడుపులో ఉన్నప్పుడే సమర్పించుకున్నదట. ఆమె దేవుడు ఆయన ఎన్నుకున్నందుకు మరొకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, ఆమేన్. మరి ప్రతి ఆదివారం ఇక్కడ జరుగుతున్న పరిచర్యలు కొరకు ప్రార్థిస్తూ ఉండాలి. అనేక మందికి ఈ సత్యాన్ని బోధిస్తూ ఉండాలి. ఈ కృపా వర్తమానాలు గత కొన్ని సంవత్సరాల క్రితము దేవుడు నాకు ఈ ప్రత్యక్షతలు అనుగ్రహించినప్పుడు, నేను చెప్పడం మొదలుపెట్టినప్పుడు నన్ను చాలామంది ఇష్టపడలేదు. ఒకసారి నర్సాపూర్ అని వెస్ట్ గోదావరి ఆ ప్రాంతానికి వెళితే తప్పుడు బోధకుడు వచ్చాడు అని మ్యాగజైన్స్లో ప్రింట్ చేసి ఫాల్స్ ప్రీచర్ అని నన్ను, నా పేరు బదలామంటారు కదా, బదలామంటే ఏమంటారు, బ్లేమ్ చేసేసారు. అలాంటి టైంలో అనిపించింది, అందరు చెప్పినట్టుగా నేను చెప్తే నాకు ఇంత అవమానం ఉండకపోనే అన్నట్టు అనిపించింది. కానీ దేవుడు అన్నాడు, ఒక రోజున వారే నీ దగ్గరికి ట్రైనింగ్కి వస్తారని దేవుడు చెప్పాడు అనమాట. అన్నట్టుగానే ఎవరైతే బదలం చేశారో, ఎవరైతే నా పేరును అలా చేశారో వారే తర్వాత నా దగ్గరికి వచ్చి ట్రైనింగ్ అయ్యి ఇప్పుడు గొప్ప సేవ చేస్తున్నారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. కృపా వర్తమానాలంటే చాలా అద్భుతమైన వర్తమానాలు. వీటి ద్వారా ఎంతోమంది ఆశీర్వదించబడ్డారు. ముఖ్యంగా ఇందాక బ్రదర్ చెప్పారు కదా, నాకెప్పుడు నేను హైలైట్ అవ్వాలి, నా పేరు కనబడాలి. ఎక్కువ నేను సోషల్ మీడియాను వాడను. నాకు ఒక్కటే నమ్మకం, యేసయ్య కనబడాలి. చెప్పండి అందరూ ఆమేన్. యేసయ్యను ప్రజలు చూడాలి. ఎందుకంటే ఆయనను చూచే కొలిది చూడాలనిపించేవాడు. అతి కాంక్షణీయుడు. చెప్పండి ఎవరైనా, అతి కాంక్షణీయుడు అంటే అర్థం ఏంటి? అతి కాంక్షణీయుడు అంటే చూసే కొలిది చూడాలనిపించేవాడు అన్నమాట. ఆయనకి పిల్లలు ఆరాధిస్తారు, యవనస్తులు ఆరాధిస్తారు, వృద్ధులు ఆరాధిస్తారు. మరి ఆయన అందరిలో అతి శ్రేష్ఠుడు, 10,000లో అతి సుందరుడు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఆమేన్. మరి 3 సంవత్సరాలు దేవుడు మిమ్మల్ని కాపాడాడు. అందుని బట్టి మరొకసారి నేను వందనాలు తెలియజేస్తున్నాను. సో ఒక వాక్యం మీకు అందించాలని సిద్ధపడి వచ్చాను. ఒక వాక్యం చదువుకుందాం. 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17 చదువు. 17 ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఆమేన్. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. మనకున్న ధనం ఎలాంటిదండి? ఈ ఫోన్పే వచ్చాక ఎవరి దగ్గర కుదురుగా ఉంటుంది కదా, ఎవరన్నా అవునా కదా? జీతం పడగానే ఇంకొకటి బ్యాంకులోకి వెళ్ళిపోద్ది, ఈఎంఐకి వెళ్ళిపోద్ది. చివర ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేసరికి ఏముండదు. అందుకని ధనం ఎలాంటిదట? హలో చెప్పాలి అందరు, ఎలాంటిది? అతి అస్థిరమైన ధనమునందు ఏమి ఉంచకూడదు, మనం నమ్మిక ఉంచకూడదట. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఇచ్చుడని ఆజ్ఞాపించమన్నాడు. ఆమేన్ కదా. ధనమును నమ్మకూడదు, మనుషులను నమ్మకూడదు. ఒక చోట ఉంది, నీ సహోదరుని నమ్మొద్దని ఉంది. నీ సహోదరుని నమ్మొద్దని ఉంది. ఎందుకు ఆ మాటలు అన్నాడంటే, వాళ్ళని నమ్మొద్దని కాదు, కానీ ఎవరిని నమ్మాలి? దేవుని నమ్మాలన్నమాట. దేవుని ఎవరు మన దేవుడు అంటే, మనకు ధారాళముగా దయచేయవాడు. అందరూ అనండి. ఇంగ్లీష్లో ఏముంది?
Command those who are rich in this present age not to be haughty, nor to trust in uncertain riches, but in the living God who gives us richly all things to enjoy. Who gives us richly అని ఉంది, కానీ ఇంకొక ఎడిషన్లో who gives us generously అని ఉంటుంది. జనరస్ అనండి. జనరస్ అంటే అర్థం ఏంటయ్యా అంటే, జనరస్ అంటే రెడీనెస్ టు గివ్ more than his necessary. Readiness to give more than his necessary అంటే ఏమంటారు, తనకి తన అవసరత కంటే ఎక్కువగా ఇచ్చేవాడు జనరస్ పర్సన్ అన్నమాట. దాతృత్వం కలిగిన వాడు అనమాట, ధారాళముగా ఇచ్చేవాడు అనమాట. సో మన దేవుడు ఎవరంటే ధారాళముగా ఇచ్చే దేవుడు. మన దేవుడు పిసినారి వాడు కాదు. మన దేవుడు పిసినారోళ్ళు కాదు. పిసినారోళ్ళు ఏమంటారు, గ్రీడీ. పిసినారి దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు ఒకటి అడిగితే అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు. నీవు ఎంత అడిగితే అంతకన్నా ఎక్కువ ఇచ్చే దేవుడు. అందుకనే అప్పుడప్పుడు నేను మన సంఘస్థులకి ఏం చెప్తానంటే, కనీసం అడగకపోయినా ఏదన్నా కొండపైకి వెళ్ళి ఇంటిపైకి ఎక్కి ఊహించుకోండి అంటాను. ఊహించుకోవడానికి ట్యాక్స్ లేదు కదా, ఉందా? ఒక ఇల్లు కట్టుకున్నట్టు ఊహించుకోండి, బంజారా హిల్స్లో ఇల్లు కొన్నట్టు ఊహించుకోండి. ఊహించుకోవడానికి ఏమి లేదు, ట్యాక్స్ ఎవరు అడగరు. ఎందుకంటే అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చే గొప్ప దేవుడు అన్నమాట మన దేవుడు. చూడండి ఎన్ని వాటర్ వేస్ట్ అవుతుంది దేవుడిచ్చేది. హల్లెలూయా. హిస్టరీ ఏం చెప్తుందంటే, అందరు జాగ్రత్తగా వినండి, దేవుడిచ్చేది భూమి మీద ఉన్న మానవుడు ఖర్చు చేయలేడట. దేవుడిచ్చేది 100% అయితే 10% మానవుడు ఖర్చు చేయగలుగుతాడట. 10% వాడుకుంటేనే అతనికి మోర్ దెన్ ఎనఫ్ ఉంటుందంట. ఇంకెంత ఉంది మాట్లాడతలేదు, 90% మిగిలిపోతుంది. దేవునిది మీరు వినియోగించుకోలేరు, కన్జ్యూమ్ చేయలేరు. ఎందుకంటే మన దేవుడు తన కుమారునిచ్చిన దేవుడు, ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు ఇవ్వడు? కమాన్ హల్లెలూయా చెప్పండి, ఆమేన్. నువ్వు ఎంతగా నమ్మితే అంతగా నమ్మదగినవాడు. కమాన్ హల్లెలూయా. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. మీరు అడుగుడి మీకు ఇవ్వబడును. దేవునికి స్తోత్రం. నిజంగా ఆయన ఎంతైనా నమ్మొచ్చు, ఆయన్ని ఎంతకైనా నమ్మొచ్చు. మనుషుల్ని మనం నమ్మలేం, కానీ దేవుణ్ణి ఎంతకైనా నమ్మవచ్చు. ధారాళంగా దయచేసే దేవుడు అన్నమాట. సో మన దేవుడు ఎవరు? అందరు చెప్పాలి, మన దేవుడు ఎవరు? ధారాళముగా. ఎందుకు దయచేస్తాడంట? సుఖముగా అనుభవించడానికి, సమస్తమును మనకు. మన ఈ భూమి మీద సుఖంగా బ్రతకాలి. కమాన్ హల్లెలూయా. సుఖంగా బ్రతకడానికి ధారాళం. చూడండి, చాలామందికి ఎందుకు సుఖంగా బ్రతకరంటే, ఆ జనరాసిటీ లేనప్పుడు సుఖంగా బ్రతకలేరు. అందుకని చాలామంది పిసినారులు ఉంటారు. పిసినారులు అంటే తెలుసా? పిల్లికి భిక్ష పెట్టాడు. ధారాళంగా పెట్టేవారిని ఏమంటారంటే, ఈ చెయ్యి చాలా పెద్దదంటారు. సో దేవుడు ఎలాంటి దేవుడు చెప్పాలి అందరూ? ధారాళంగా ఇచ్చే దేవుడు. నీకెవరున్నారు? ధారాళంగా ఇచ్చే దేవుడు ఉన్నప్పుడు నువ్వు కూడా ఎలా ఖర్చు పెట్టాలి? ధారాళంగా ఖర్చు పెడతారు. హల్లెలూయా. ఇస్తానే ఉంటే ఏం చేస్తుంది? వస్తానే ఉండాలంటే ఇస్తానే ఉండాలి. కమాన్ హల్లెలూయా. సో మన దేవుడు ఎవరంటే, అవర్ గాడ్ ఈజ్ ఎ జనరస్ గాడ్. దాతృత్వం కలిగిన దేవుడు. ఓకే, మీకు కొన్ని హిస్టరీలో థియాలజిన్స్ చెప్పినట్టు కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను. సునాదా రెడీ? ఓకే. సో ఒక డాలస్ మార్నింగ్ న్యూస్లో, అమెరికాలో డాలస్ అనేటువంటి దాంట్లో మార్నింగ్ న్యూస్లో వచ్చింది ఏంటంటే, న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే, Christians tend to be the most generous group of donors. ఆగండి.
క్రిస్టియన్స్ టెండ్ టు బీ ద మోస్ట్ జనరస్ గ్రూప్ ఆఫ్ డోనర్స్. ప్రపంచంలోనే పెద్ద పెద్ద డోనర్స్ ఎవరంటే, మీకు సంతోషం లేదా? మీరు ఆ గ్రూపుకి చెందిన వాళ్ళు కదా? కమాన్ చప్పలు కొట్టండి. ఆమేన్. నాట్ అంబానీ. హల్లెలూయా. క్రిస్టియన్స్. వైఎంసిఏ కట్టినవారు, క్రిస్టియన్ స్కూల్స్, దాని ఫౌండర్స్ ఎవరంటే క్రిస్టియన్ ఫెయిత్ కలిగిన వారు. ఇప్పుడు అది చేంజ్ అయిపోయింది, కానీ ప్రతి యూనివర్సిటీ, పెద్ద పెద్ద కాలేజెస్ కట్టింది వారు ఎవరంటే క్రిస్టియన్స్. ఆఫ్ ఆల్ సబ్ గ్రూప్స్ విత్ ఇన్ క్రిస్టియానిటీ, చదువునా? Of all subgroups within Christianity, evangelicals are the most generous. Evangelicals are the most generous people అన్నమాట. ఎవాంజలికల్స్ అంటే సవర్తీకరణ చేసేవారు అన్నమాట. వారు ఎవరంటే మోస్ట్ జనరస్ పీపుల్ అన్నమాట అండి. మీరు చరిత్ర చదివితే ల్యాండ్స్ ఇచ్చేసారు చర్చ్ కొరకు, వారు ఇల్లులు ఇచ్చేసారు చర్చ్ కొరకు. వారు లెగసీ అంటే లెగసీ గివర్స్ అంటారు. లెగసీ గివర్స్ అంటే వాళ్ళ తాతలకి ఇచ్చే అలవాటు ఉంది, వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చే అలవాటు ఉంది, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా ఏం అలవాటు ఉందంటే ఇచ్చారు. దాన్ని లెగసీ గివర్స్ అంటారనమాట. కమాన్ హల్లెలూయా. సో అందుకని క్రిస్టియన్స్ ఆర్ ద మోస్ట్ జనరస్ గ్రూప్ ఆఫ్ డోనర్స్ ప్రపంచంలో అనమాట. అందుకని ఇంకొక ఆయన అంటాడు, ఏమంటాడంటే జార్జ్ బర్నాన్, ఇంకొక థియాలజన్ ఏమంటాడంటే, బోర్న్ అగైన్ అడల్ట్స్ అంటే మారు మనసు పొందినవారు రిమైన్ ద మోస్ట్ జనరస్ గివర్స్ ఇన్ ద కంట్రీ దట్ ఈస్ అక్నాలెడ్జ్ టు బి ద మోస్ట్ జనరస్ ఆన్ ద ప్లానెట్. బాగా దాతృత్వం కలిగిన వారు, ధారాళముగా ఇచ్చేవారంటే మారు మనసు పొందిన క్రైస్తవులు, ఈ ప్లానెట్ మీద మారు మనసు పొందిన క్రైస్తవులు అన్నమాట. ప్రైజ్ ద లార్డ్. వాట్ ఏ బ్లెస్సింగ్ కదా. అలాంటి ఫ్యామిలీకి చెందిన మనం అన్నమాట అండి. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగా. సో క్రిస్టియన్స్ ఎవరు? మన దేవుడు ఎవరు? ధారాళంగా ఇచ్చేవాడు. అందుకే నేను ఒక పాట రాశాను, ఏంటంటే దాతకు అందరూ స్నేహితులే. చెప్పండి, సామెతలో ఉంది, దాతకు అందరు. యేసయ్య ప్రాణదాత, యేసయ్య రక్షణదాత, నీతిదాత, సంతోషానికి దాత, సమాధానానికి దాత. దాతృత్వం అంటే, జనరాసిటీ అంటే, ధారాళంగా అంటే నాట్ ఓన్లీ మనీ. ప్రేమలో ధారాళత, కృపలో ధారాళత, సమాధానంలో ధారాళత. అంటే ఆ వ్యక్తికి దేవుడు ఆ కృప జనరస్గా ఇస్తాడనమాట. దేవుడు కృప జనరస్గా ఇచ్చాడనమాట. ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే ఆ కృపను పొందాడో ఆ వ్యక్తి కూడా ప్రేమను ధారాళంగా ఇస్తాడు, గ్రేస్ని ధారాళంగా ఇస్తాడు. పొందుకున్నాడు కాబట్టి ధారాళంగా ఇస్తాడు అనమాట. నాట్ ఓన్లీ, ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఓన్లీ అబౌట్ మనీ. అంటే ఒక వ్యక్తికి గ్రేస్ అర్థమైతే కృపా సమృద్ధి అనండి. ఆ కృపా సమృద్ధి కలిగితే మనము క్షమించలేని మనసు అంటూ ఉండడు. అంటే నీ యొక్క నీది ఎవరి మీద ఆధారపడిందంటే వాళ్ళ మీద ఆధారపడింది. నువ్వు ఫోన్ చేయలేదు కాబట్టి నేను ఎందుకు చేయాలి? అది గ్రేస్ కాదు. వాళ్ళు ఫోన్ చేయకపోయినా నువ్వేం చేయాలంటే ఫోన్ చేయాలి, అది గ్రేస్. నీ కృప జీవము కంటే ఉత్తమం. ఈ గ్రేస్ అర్థమైతే ఇద్దరి మధ్యలో ఎలాంటి వైరం ఉండదు అన్నమాట. ఎప్పుడు వైరం ఉంటుందంటే, ఎప్పుడు గొడవలు ఉంటాయంటే లా ఉన్నప్పుడే. లా ఏముంటుందంటే, నువ్వు మా ఇంటికి వచ్చావా, నేను మీ ఇంటికి ఎందుకు రావాలి, నువ్వు నన్ను పలకరించావా, నేను ఎందుకు పలకరించాలి అని చెప్పేది లా. గ్రేస్ ధారాళ. చూడండి, అలాగంటే దేవుడు మన మీద పట్టించుకుంటే ఆయన ధారాళంగా మనకి అనుగ్రహిస్తున్నాడంట. ఎవరెవరికి ఇస్తున్నాడు? మంచివారికి నీళ్ళు ఇస్తున్నాడు,
చెడ్డవారికి ఇస్తున్నాడు. మంచి వారికి వర్షం ఇస్తున్నాడు, చెడ్డవారికి వర్షం ఇస్తున్నాడు. మంచి వాళ్ళకే ఫ్రూట్స్ ఇస్తున్నాడా, అందరికి ఇస్తున్నాడా? సో ఆయన ఎవరంటే ధారాళముగా దయచేయు దేవుడు. గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన ఏమంటాడంటే బోర్న్ అగైన్ అడల్ట్స్ రిమైన్ ద మోస్ట్ జనరస్ గివర్స్ ఇన్ ఎ కంట్రీ దట్ ఈస్ అక్నాలెడ్జ్ టు బి ద మోస్ట్ జనరస్ ఆన్ ద ప్లానెట్. ఈ ప్లానెట్ మీదే మోస్ట్ జనరస్ పీపుల్ అన్నమాట. యాక్చువల్గా గివింగ్ గురించి చెప్పాలంటే నాకు కొంచెం ఎలా ఉంటుందంటే కొంచెం మొఖమాటం, ఏమంటారు అంతేనా? మొఖమాటం ఉంటుంది. మొఖమాటం అంటే ఏమంటారు? ఏమనుకుంటారో అనిపిస్తుంది. ఏమనుకున్నా ఏమవుతుంది? హల్లెలూయా. సింగపూర్లో ఒక చర్చ్ ఉంది. గివింగ్ గురించి చెప్తే వాళ్ళు చప్పట్లు కొడతారట. మన దగ్గర ఎలా ఉంటారు? గివింగ్ అనగానే లేచి బయటికి వెళ్ళిపోతారు కదా. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ఎవరు ఆమేన్ అంటలేదు? హల్లెలూయా. సో దేవుడు ఎవరు? ధారాళముగా దయచేవాడు. దేవుడు ఎలాంటి వాడు, మనం కూడా అలాంటి వారమే. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే ఇస్తే అయిపోతుందేమో అనుకుంటాం. చెప్పండి, ఇస్తే ఎప్పుడు అయిపోదు. ఆమేన్. దేవుడు మనకి ధారాళముగా దయచేయి దేవుడు. ఆయన సూర్యుడినిచ్చాడు, చంద్రుడినిచ్చాడు, ఇంకేమిచ్చాడు? కుమారుడినిచ్చాడు, ఫ్రూట్స్ ఇస్తున్నాడు. చెప్పండి, ఎన్ని ఇస్తున్నాడు? ఎప్పుడన్నా దేవుడు ఇలా హోల్డ్ చేశాడా? పొరపాటున చికెన్ ఆపితే ఎలా ఉంటుంది ఈ పని? ఒక్కరు చర్చికి రారు. హల్లెలూయా చెప్పాడు. వస్తూనే ఉంటుంది. ఫ్లోయింగ్ ఓవర్ ఫ్లోయింగ్. నా గిన్నె నిండి. చూడండి ఎంత ఉంటుంది, ఎంత దేవుడిది తినలేం, దేవుడిది కన్జ్యూమ్ చేయలేం. ఎంత మిగిలిపోద్దంటే తిందామనుకునేసరికి షుగర్ వచ్చి కూర్చుంటుంది. స్వీట్ల మీద స్వీట్లు అట్టుకొస్తారు. దేనికి? పెళ్ళిళ్ళకైనా పేరంటాలకైనా మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం తెస్తారు? స్వీట్లు తెస్తారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఏమంటున్నారంటే దాన్ని షుగర్ ఫ్రీ అంటున్నారు. పుట్టిదే షుగర్ ఫ్రీ లేదు, ఏమీ లేదు. అలా అంటే తినేయచ్చు అనుకుంటున్నారు. సో ఇంత తిందామని కొలెస్ట్రాల్ వచ్చింది. మటన్ తిందామనేసరికి కొలెస్ట్రాల్ వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే దేవునిది మనం ఎవ్వరం ఏం చేయలేమంటే కన్జ్యూమ్ చేయలేం. అంత గొప్ప జనరస్ దేవుడు అన్నమాట అండి మనకి. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఓకే, చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. సో దేవుడు జనరస్ అంటే అర్థమైంది కదా. జనరస్ అంటే రెడీనెస్ టు గివ్ మోర్ దెన్ హిజ్ నెసెసరీ. ఏ టైంలో అయినా ఇవ్వగలిగిన దేవుడు అన్నమాట. చూడండి, త్వరగా మనం ముందుకు వెళ్దాం. బైబిల్లో ఒక చర్చ్ ఉంది, మాసిదోనియా సంఘాలు. మాసిదోనియా సంఘం కాదు, మాసిదోనియా అనేది ఒక రీజన్ అనమాట, ఒక జోన్ అనమాట. ఆ మాసిదోనియాలో కొన్ని సంఘాలు ఉన్నాయన్నమాట. మాసిదోనియా సంఘాలు తర్వాత కొన్ని సంఘాలు అపోస్తులైన పౌలు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మన తార్నాక ఐనోన్ చర్చ్, తార్నాక చర్చ్ నుండి ఎన్నో సంఘాలు మనం అక్కడక్కడ స్థాపించాం. సో అలాగనే ఈ మాసిదోనియాలో ఉన్న సంఘం యెరూషలేము నుండి, యెరూషలేం మదర్ చర్చ్ అనమాట, యెరూషలేము యోధాలో మదర్ చర్చ్ అనమాట. ఆ మదర్ చర్చ్ ద్వారా ఈ జెంటైల్స్, మాసిదోనియాలో జెంటైల్స్ అనమాట, వాళ్ళు యెరూషలేము వారి ద్వారా మెయిన్ చర్చ్ ద్వారా సువార్త విని అక్కడ ఏం చేయబడిందంటే మాసిదోనియాలో సంఘం ఏర్పరచబడింది అన్నమాట. సో ఒక రకంగా చెప్పాలంటే మాసిదోనియాలో ఉన్న అన్యులు సువార్త విన్నారంటే యెరూషలేములో ఉన్న మెయిన్ చర్చ్ అనమాట. మెయిన్ చర్చ్ ద్వారా యేసయ్య గురించి విన్నారు, మెయిన్ చర్చ్ ద్వారానే సువార్త విన్నారనమాట, మెయిన్ చర్చ్ ద్వారా యేసయ్య గురించి వారు తెలుసుకున్నారనమాట. అయితే అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందంటే యెరూషలేము చర్చికి కొన్ని సమస్యలు వచ్చాయి. చెప్పండి, ఏమొచ్చాయి? సమస్యలు వచ్చి చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, చాలామంది కష్టాల్లో ఉన్నారనమాట. కష్టాల్లో ఉన్నప్పుడు అపోస్తులైన పౌలు ఏం చేశాడంటే 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. 3 మిషనరీ ప్రయాణాల్లో 3వ మిషనరీ ప్రయాణంలో మాసిదోనియా సంఘం దగ్గరికి వెళ్ళాడు అనమాట. కొరింథీ చర్చికి వెళ్ళాడు, అన్ని చర్చిలకు వెళ్ళాడు. అన్ని చర్చిలు సాకులు చెప్పారు.
కానీ మాసిదోనియాలో ఉన్న సంఘం మాత్రం వారు ధారాళంగా దేవునికి ఇచ్చారు. హల్లెలూయా చెప్పండి. దేవునికి కాదు, ఆ మెయిన్ యెరూషలేములో ఉన్న మదర్ చర్చికి సపోర్ట్ చేశారనమాట. అర్థమవుతుందా? హల్లెలూయా చెప్దామా? చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ మొదటి 2 కొరింథీ అనుకోండి కదా, 8వ అధ్యాయము మొదటి వాక్యం చదవమ్మా త్వరగా. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమల వలన, చెప్పండి వారికి ఏమున్నాయి? శ్రమలు కాదు, బహుశ్రమలు. అందరూ అనండి, బహుశ్రమలు. పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించారు. చూసారా? యాక్చువల్గా యెరూషలేములో ఉన్న సంఘానికి వీళ్ళు సహకరించారన్నమాట. ఎందుకంటే వారు ఒక రకంగా రక్షణ ఆ మాసిదోనియా సంఘస్థులకు వచ్చిందంటే మెయిన్ చర్చ్ ద్వారా అనమాట, మదర్ చర్చ్ అనమాట. గాస్పల్ అందిందంటే ఏ చర్చ్ ద్వారా? ఆ చర్చ్ ద్వారా అనమాట. అందుకని ఇప్పుడు పౌలు వెళ్ళి మన యొక్క మెయిన్ చర్చి యెరూషలేములో యోధాలో ఉన్నటువంటి సంఘము సఫర్ అవుతున్నారు, కష్టపడుతున్నారు అనగానే చూడండి, ఉదాహరణకి మనం ఇక్కడ ఉన్నాం. లాస్ట్ వీక్ నేను విజయవాడ వెళ్ళాను. అక్కడ ఫ్లడ్ ఉన్న వారికి కొంత సహాయం చేయడానికి వాళ్ళతో కొన్ని మాట్లాడి వచ్చామన్నమాట. సో అలాగే కరోనా టైంలో మనం ఎంతో సహాయం చేసాం అలాగనమాట. అంటే సో ఎప్పుడైతే అపోస్తులైన పౌలు 3వ మిషనరీ ప్రయాణంలో ఎప్పుడైతే ఈ విషయం చెప్పాడో ఫస్ట్ పీపుల్ ముందుకు వచ్చింది ఎవరంటే మాసిదోనియాలో ఉన్న సంఘస్థులు అన్నమాట. వాళ్ళ పరిస్థితి ఎక్కడ ఎలా ఉందంటే బహుశ్రమలు అనండి, బహుశ్రమలు. తర్వాత రెండోది నిరుపేదలు. వారు ఎవరు చెప్పండి? నిరుపేదలు. యాక్చువల్గా పౌలు వీళ్ళని అడగకూడదు అనుకున్నాడు, వీళ్ళ దగ్గరికి అసలు వెళ్ళకూడదు అనుకున్నాడు, వీళ్ళని ఏమాత్రం కదపకూడదు అనుకున్నాడు. ఎందుకంటే వీళ్ళే ఎవరు? నిరుపేదలు అంటారు కదా. ఆకులు నాకేవాడి దగ్గరికి ఏదంటారు కదా, అమ్మ మూతులు నాకేవాడు వచ్చాడు, ఆడే ఆకులు నాగుతుంటే చూడండి పాపం వీళ్ళు అసలే ఎవరు? నిరుపేదలు. దే హ్యావ్ ఎ డీపెస్ట్ పావర్టీ, గ్రేట్ ట్రయల్స్, ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే అసలే బేదల్లోకెల్లా ఎవరంటే వాళ్ళు బేదల్లో, కానీ వాళ్ళు అత్యానందభరితులట. ఉంది అక్కడ చదవండి బ్రదర్. నిరుపేదలైనను చెప్పండి, వారి దాతృత్వం అంటే ఏంటి? జనరాసిటీ. వారి దాతృత్వము బహుగా విస్తరించెను. అమ్మా, బహుగా విస్తరించెను. హల్లెలూయా. బహుగా విస్తరించిందట. ఎందుకు బహుగా విస్తరించిందంటే నెక్స్ట్ చదవనా? ఈ కృప అనండి. యాక్చువల్గా ఈ చర్చిని ఏది హిట్ చేసిందంటే, ఏది తాకిందంటే దేవుని యొక్క కృప అన్నమాట. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆమేన్. ఒక వ్యక్తికి గ్రేస్ తాకితే ఆ వ్యక్తి ఎలా అవుతాడంటే జనరస్ పర్సన్ అయిపోతాడు అన్నమాట. యాక్చువల్గా నేను లాలో ఉన్నప్పుడు చాలా పిసినారుండి. గ్రేస్ వచ్చిన తర్వాత పిసినారితనం పోయింది. హల్లెలూయా. సో అందుకనే గ్రేస్ వీళ్ళని తాకింది. ఎవరిని? మాసిదోనియా సంఘం గ్రేస్ తాకినప్పుడు అత్యానందభరితులయ్యారు. వారు ఎన్విరాన్మెంట్ని చూడలేదు. ఎన్విరాన్మెంట్ అంటే ఏమంటారు? పరిసరాలు, వారు బ్యాంక్ బ్యాలెన్సులు, వారు పరిస్థితులు అవి ఏం కనపడలేదు. గ్రేస్ తాకినప్పుడు నీ చుట్టూ ఏం జరిగాయి అవి నీకు కనపడవు. కమాన్ హల్లెలూయా. సో నీ చుట్టూ నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూడవు, నీ పర్సులో ఏముందో చూడవు, నీకు ఏముందో కూడా నీకు అసలు అర్థమవుతుంది. అవి అసలు నీకు కనపడవు. నువ్వు ఎలా అయిపోతావంటే దేవునిలాగా జనరస్ పర్సన్ అయిపోతావు అన్నమాట. వావ్, హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఓకే, సో చూడండి రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం త్వరగా చూడండి. 15వ అధ్యాయము 25 నుండి 27 వరకు చదవండి. ఎలా అనగా
ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందవేయ నిష్టపడిరి. ఇష్టపడిరి. అవును వారిష్టపడి దానిని చేసిరి. వారు వీరికి రుణస్తులు. ఆగండి, వారు వీరికి రుణస్తులు. ఎవరికి? మాసిదోనియాకి. మరొకసారి చదువునా, మరొకసారి. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో, అందరూ వినాలి, యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయ ఇష్టపడిరి. అవును వారిష్టపడి దానిని చేసిరి. వారు వీరికి రుణస్తులు. వారు వీరికి, ఎవరికి? మాసిదోనియా వారికి. నో యెరూషలేములో ఉన్న వారికి వీరెవరంటే రుణస్తులు. హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా అన్నాడు. ఆమేన్. ఎందుకంటే సువార్త ఎవరి ద్వారా వచ్చింది? యెరూషలేములో ఉన్న మెయిన్ చర్చ్ ద్వారా వాళ్ళకి వచ్చింది అన్నమాట. అందుకని వారికి వీరెవరంటే రుణస్తులు. కానీ రుణం తీర్చుకోవడానికి వీళ్ళకి ఏమీ లేదు. అందుకనే ఇవ్వడానికి ఏమీ ఉండని అవసరం లేదు. మరి ఇది ఎట్లా సార్ అంటారేమో. హలో చెప్పండి. ఇవ్వడానికి ఏమీ ఉండని అవసరం ఏందంటారు? మనసుంటే మార్గం ఉంటుంది. అందుకనే మనీ ఈజ్ నాట్ ఎ మ్యాటర్, హార్ట్ ఈజ్ ద మ్యాటర్ అన్నమాట. కమాన్ చెప్పలు కొడదాం గట్టిగా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు పెళ్లి చేయడానికి వచ్చిందనుకోండి, పెళ్లి చేయడానికి నా దగ్గర ఏమీ లేదండి కానీ ఇంత గ్రాండ్గా అయిందంటారు. ఏంటి చెప్పండి, అనలేదా? పెళ్ళి స్టార్ట్ అయినప్పుడు నా దగ్గర ఏమీ లేదు కానీ ఏమైంది? గ్రాండ్. ఎలా జరిగిందంటే నాకు తెలియదండి అంటారు. అర్థమైంది? ఇప్పుడు నువ్వు ఏది చేయడానికి డబ్బు అవసరం లేదు, ఎన్వైరన్మెంట్స్ అవసరం లేదు, చుట్టూ ఎలాగున్నది అవసరం లేదు. నీకు దేవుని కృప తాగినప్పుడు దేవుడే ఇస్తాడు, దేవుడే చేయించుకుంటాడు, అన్ని ప్రభువే చేయించుకుంటాడు. ఆమేన్. ఒకసారి ఒక ఆయనట సముద్రం దగ్గరికి వెళ్ళి ఈ అలలు ఆగే వరకు నేనేం పని చేయను అన్నాడట. ఏం ఆగే వరకు? అలలు ఆగే వరకు నేను అలలు ఆగాక ముందుకు వెళ్తాను అన్నాడట. అలలు ఆగవు, నువ్వు ముందుకెళ్ళవు. హల్లెలూయా. అలలున్నా ఏమవ్వాలి? వెళ్ళిపోవాలి. మనం ఏమంటామంటే నా అప్పులన్నీ తీరిపోయి ఇస్తానంటారు. నీ అప్పులు తీరవు. అంతేనా? కరెక్టే కదా. అలా ఆగుతాయా? మాట్లాడరే అమ్మా. అలలాగే వెళ్తానంటాడు ఈతకి. అందరేమో అలలో కొట్టుకుంటాడు, వీడు మాత్రం అలలాగే వరకు వెళ్ళను. చాలామంది అంతే. నా కష్టాలన్నీ తీరిపోయాక దేవుడు అవి తీరవు. నువ్వు ఎక్కడున్నావంటే వస్తానే ఉంటాయి. మళ్ళీ పాడతా నడిపించు. చెప్పాడండి. నడిపించు. ఏం చేయాలి? నడి సాంద్రములు ఏమవ్వాలి? నడి సాంద్రములు అంటే అలలా ఉన్నాయా లేవా? చెప్పండి. లోకంలో కష్టాలు ఉంటాయా లేవా? కష్టాలే నీ జీవితంలో నీ జీవితమే. సాగిపోతూనే ఉండాలి, ఆగిపోకూడదు. అవి వస్తూనే ఉంటాయి. అవి వచ్చి వెనక్కి వెళ్తాయి. చూడండి, అలలకున్న ఒక అలవాటు ఏంటంటే అవి ముందుకు వస్తాయి, వెనక్కి వెళ్తాయి. ఒకవేళ నేను ముంచి లోపలికి వెళ్ళిన మళ్ళీ బయటకు నెట్టేస్తాయి. హలో, చూడలేదు మీరు ఎప్పుడు? అమ్మా, చచ్చిపోయిన డెడ్ బాడీ తీసుకొని పంపించేస్తాయి. కమాన్, హల్లెలూయా. వీడికి రాదు, ఎందుకంటే అలల్లో నడవడం. పాట పాడాడు కానీ అలల పైన నడిచినావా నన్ను నడిపై అన్నా కానీ. అందుకని ముందు ఈత నేర్చుకోవాలి. హల్లెలూయా చెప్పండి. దేవుడికి అలలు ఎప్పుడు కూడా ఈ లోపలికి తీసుకెళ్తాయి. ఏం చేద్దాం మరలా? అందుకని నీ కష్టాలు ఎప్పుడు నిన్ను లోపలికి తీసుకెళ్ళవు, ఎప్పుడు కూడా నిన్ను ముందుకే నడిపిస్తాయి. కమాన్, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. సో అందుకనే వారికి వీరేమై ఉన్నారు? రుణస్తులై ఉన్నారు. దేవునికి ఇస్తారు. నిజంగా ఆ గ్రేస్ అర్థమైతే ఆ పర్సన్ ఎలా ఉంటాడంటే జనరస్ పర్సన్ అయిపోతాడు దేవునికి. కొరింథీ సంఘం కూడా ఆల్మోస్ట్ అదే. కానీ కొరింథీ సంఘంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఏంటి ఆ ఇష్యూస్ అంటే డివిజన్స్ ఉన్నాయి. వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, వాళ్ళలో గొడవలు ఎక్కువ ఉన్నాయి.
కొరింథీ సంఘం ఎలాంటిదంటే, కొరింథీ సంఘం పెద్ద సంఘమే. మసిదోనియాలో ఉన్న సంఘాల్లో కొరింథీ సంఘం కూడా పెద్ద సంఘమే. కానీ కొరింథీ సంఘంలో పాలిటిక్స్ ఉన్నాయి. నేను అపోల్లో వాడిని, చెప్పరా, మాట్లాడరేమ్మా, నేను ఎవరిని, నేను పౌలు వాడిని, నేను అపోల్లో వాడిని, నేను కొట్టుకుంటున్నారు ఇలా. చాలా చర్చెస్లో వాళ్ళు చర్చ్ పేరు పెట్టుకుంటారు. నేను ఫలానా మా అయ్యగారు ఆయన, మా సంఘం అది కదా. ఎక్కువ ఏంటంటే వాళ్ళు డివిజన్స్ అంటే ఏమంటారు అమ్మా? డివిజన్స్ అంటే విభాగాలు, వాళ్ళు గొడవలు వచ్చేసారు అనమాట, కొట్లాటలు, డిఫరెంట్ గ్రూప్స్. మేము ఆ గ్రూపు, మేము ఈ గ్రూపు. నన్ను అడుగుతారు, మీరు ఎవరండి అంటాడు. మీరు ఒక ఆయన మెనోనైట్ అంట. ఏం పేరు చెప్పండి? మెనోనైట్ అంట. మీరేంటంటే నేను ఐనోనైట్ అన్నాను. ఏమంటే మరి ఆడికి అలాగే చెప్తే అర్థమవుతుంది. ఓహ్, ఐనోనైట్ అది ఎక్కడ అన్నారు. ఇది తార్నాకలో పుట్టిందని. నేను నీ పాటలు పాడుతుంటే, మరి మీరు ప్రైవేట్ పాటలు పాడతారా అన్నాడు. అంటే మీరు గవర్నమెంట్ పాటలు పాడతారా అని అడిగారు. వాడికి సాగిపోతున్న పాడుతుంటే ప్రైవేట్ సాంగ్ అంట. హల్లెలూయా. పాపం వాళ్ళకి ఏమి తెలియదు. మళ్ళీ చర్చిలోకి వెళ్తే గొడవలు, పదవులు, సెక్రటరీ నేను, ట్రెజరర్ నేను, ప్రెసిడెంట్ నేను. అందరు చూసి వచ్చిన వాళ్ళే. హల్లెలూయా చెప్పండి. అందరు బాధితులే. హల్లెలూయా చెప్పండి. అది చేతులు ఎత్తున్నాడు ఆ బ్రదర్. ఆమె బాధితులందరికీ ఇది ఆశ్రయస్థలం అనమాట. హల్లెలూయా. ఇక్కడికి వస్తే సంఘ పెద్దలు ఉండడు, ఇక్కడ సెక్రటరీలో ఉండడు, అంతా ఒక ఆయన వైపే చూడాలి. ఎవరైనా యేసయ్య. కమాన్, హల్లెలూయా. చేతులు అయితే హల్లెలూయా అనండి. ఈ కొరింథీ సంఘం గుద్దులాడుకుంటున్నారు, కొట్లాడుకుంటున్నారు. ఇందులో వాళ్ళ జారత్వం ఉన్నదంటే, వీళ్ళకి జారత్వం ఉన్నదన్న వదంతి కలదంటాడు. అందుకని మసిదోనియా సంఘము జనరస్ చర్చ్ అనమాట. ఏ దేవుని కలిగిన సంఘం అనమాట. వాళ్ళు బీదలైన వారు, మహాశ్రమలో ఉన్న వారు జనరస్ పీపుల్ అనమాట. ఆమేన్. చేతులైతే హల్లెలూయా అంటే గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాగా కొంతమందిని దేవుడు జనరస్ పీపుల్గా లేపుతాడు. దేవునికి మహిమ కలుగునుగా. గట్టిగా చప్పలు కొడదాం. ఆమేన్. సో వారికి వీరెవరు చెప్పండి? వారికి వీరెవరు? రుణస్థులు అనమాట. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. సో ఇంకొక అంటే ఈ చర్చ్ ఎలాంటిదంటే, డీప్ ప్రావర్టీ ఉన్న, మహాశ్రమలు ఉన్న వారు మాత్రం ఎలాంటి వారంటే ధారాళంగా ఇచ్చారు. అంటే ఏ మనసు కలిగి ఉన్నారంటే దేవుణ్ణి కలిగి ఉన్నారన్నమాట. అందుకనే ఇంకొక థియాలజన్ ఏమంటాడంటే, when a church is not spiritual, it is not generous. హలో, అర్థమైందా? స్పిరిచువల్ అంటే హల్లెలూయా 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 అని కూడా కాదు, సోదర 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 అని కూడా కాదు. when a church is not a spiritual, it is not a generous. ఆత్మీయమైన సంఘం అంటే ఏంటంటే ధారాళముగా ఇచ్చే సంఘం. కమాన్, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు కొరింథీ చర్చ్ స్పిరిచువలా? మసిదోనియాలో ఉన్న ఆ చర్చిలుగా, మసిదోనియాలో ఉన్న సంఘం స్పిరిచువలా? అంటే వాళ్ళు నిరుపేదలైన స్పిరిచువల్, వారు బహుశ్రమలో ఉన్న ఆత్మీయులు. ఎందుకంటే వారిలో ఏముందంటే దాతృత్వం ఉన్నదన్నమాట. ఈ సంఘంలో ఏముందంటే, కొరింథీ సంఘం పెద్ద సంఘం, పెద్ద పెద్ద చర్చలు ఉన్నాయి, కానీ కొట్లాడుకుంటున్నారు, కోర్టులు కడుతున్నారు, పోలీస్ స్టేషన్లు కడుతున్నారు. మీరు ఇచ్చే కానుకలన్నీ పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి అక్కడిక్కడ పెడుతున్నారు. వారికి లేకపోయినా, వారు లేకపోయిందనేది వారు లేకపోవడం అనేది చూడలేదు. వారికి ఏ హృదయం ఉందంటే ఇచ్చే హృదయం ఉందండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆమేన్. సో అర్థమవుతుంది కదా. when a church is not spiritual, it is not a generous. మనం ఎప్పుడు ఆత్మీయులం అంటే ఇచ్చేటప్పుడే. ఇవ్వడం అంటే డబ్బే కాదండి, మీకు చెప్పాను కదా. నాట్ ఓన్లీ మనీ, ఆ లవ్ ఇవ్వాలి, ఆ గ్రేస్ ఇవ్వాలి, ఆ ప్రేమ ఇవ్వాలి. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. అందుకని కొరింథీ సంఘంలో ఆ ప్రకటన గ్రంథంలో అంటాడు, ఏమంటాడంటే గ్రేస్ టు చర్చెస్ అంటాడు. గ్రేస్ టు చర్చెస్ అంటే చర్చెస్కి ఏం కావాలి? గ్రేస్ కావాలి.
ఒక చర్చలో అంటాడు 7 సంఘాలు ఉంటాయి. 7 సంఘాల్లో నీవు ధనవంతుడు నీకు ధనవంతుడివే, నీ శ్రమ నేను ఎరుగుదును, నీ దరిద్రత నేను ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడివే, నీలో ఒక తప్పు ఉందంటాడు. 7 సంఘాల్లో ఒక సంఘం తప్ప అన్ని సంఘాల్లో తప్పులు ఉన్నాయి. అంటే అన్ని సంఘాలకి గ్రేస్ లేదు, ఒక సంఘానికే గ్రేస్ ఉంది. ఫిలదెల్ఫియా చర్చికి గ్రేస్ ఉందన్నమాట. అందుకని దేవుడు అంటాడు, నీ ఎదుట నేను తలుపులు ఏం చేశానంటే తెరిచి ఉన్నాను. కమాన్ హల్లెలూయా చెప్పండి ఆమేన్. నీ ఎదుట తలుపులు తెరిచి ఉన్నాను, అనేక మంది నీ యొద్దకు వస్తారన్నమాట. ఆమేన్. ఎందుకంటే నీ యొద్ద నేను తలుపులు తెరిచి ఉన్నాను, ఎందుకంటే నువ్వు జనరస్ చర్చ్ కాబట్టి. అందుకని మన చర్చికి అనేక మంది వస్తూ ఉంటారు. ఎలాగొస్తారో మనకు తెలియదు. ఎవరు తలుపులు తెరిచారు చెప్పండి? ఎవరు తలుపులు తెరిచారు? దేవుడే తలుపులు తెరిచాడు. 3 అంతస్తులైనా ఎందుకు వస్తున్నారంటే తలుపులు తెరిచింది మనం కాదు, మన ప్రభు అయిన యేసే ఈ గుమ్మం అన్నమాట, యేసే ఈ ద్వారం అన్నమాట. యేసే ప్రజల్ని ఆకర్షిస్తాడు, యేసే ప్రజల్ని రప్పిస్తాడు అన్నమాట. చప్పట్లు కొడదాం గట్టిగా హల్లెలూయా. నేను నీ ఎదుట తలుపులు తెరిచి ఉన్నాను, నేను తలుపులు తెరవగా ఎవరు దానిని మూయలేడు. నేను మూస్తే ఎవరు, కొన్ని తలుపులు దేవుడు ఆల్రెడీ మూసేశాడు కనుక ప్రజలు ఉండరు. అందుకని దేవుడు తెరిచినప్పుడు ఎవరు దాన్ని ఏం చేయలేరంటే, దేవుడు కార్యము చేయగా దాన్ని త్రిప్పివేయవాడు ఎవరు లేరన్నమాట అండి. కమాన్ హల్లెలూయా. సో మౌలాలి ఐనోన్ చర్చ్, దేవుడు మీ ఎదుట తలుపులు తెరిచి ఉన్నాడు. హల్లెలూయా. మీరు విస్తరిస్తారు, ఆమేన్. అభివృద్ధి చెందుతారు. హల్లెలూయా. దేవుడు మీకు అనేక రీతిలుగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. కనుక దేవుడు కార్యం చేయ దాన్ని ఎవ్వరు కూడా ఆపలేరన్నమాట. కొన్నిసార్లు మనకు తెలియదు ఎవరు వస్తారో, మనకు తెలియదు ఎవరు వస్తారు, ఏదో చేయాలని వస్తారు, కానీ ఇక్కడికి రాగానే దేవుడు వారిని దర్శిస్తాడనమాట. దేవునికి మహిమ కలుగునిగా. చేతులెత్తి హల్లెలూయా చెప్దాం ఆమేన్. సో కొరింథీ చర్చిలో ఎలాగున్నాయంటే అన్ని గొడవలు, సమస్యలు. 2 కొరింథీ 8వ మొదటి వాక్యం. మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. అక్కడ అండర్లైన్ చేసుకోండి, మాసిదోనియా సంఘానికి అనుగ్రహింపబడిన దేవుని కృప అనండి. దేవుని కృప, మాసిదోనియా సంఘానికి దేవుని కృప, దేవుని కృప అనండి. ఆ సంఘానికి ఏం అనుగ్రహించబడింది? దేవుని కృప. సో 6th వర్స్ చదవండి. కావున తీతు ఈ కృపను ఎలాగు పూర్వము మొదలు పెట్టెను. వచ్చిందా? ఈ కృపను వచ్చిందా? ఈ కృప మొదటి దేవుని కృప ఉంది, మళ్ళీ ఉంది ఈ కృపను. 7వ వచనం చదవండి. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్తయందును, మీకు మా ఎడలనున్న ప్రేమయందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు. సో ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకుంటే వాళ్ళని ఏమి తాకిందంటే దేవుని యొక్క కృప తాకింది. కృప తగిలినప్పుడు వారు చుట్టూన్న పరిస్థితులు వారు ఏం చేయలేదంటే చూడలేదన్నమాట. వారు లేమి చూడలేదు, వారి కష్టాలను చూడలేదు, వారి బీదరికాన్ని చూడలేదు, వారి మహాశ్రమలను చూడలేదు. సో రకంగా చెప్పాలంటే కొరింథీ చర్చ్ కంటే వీరెవరంటే ఆత్మీయమైన సంఘం అన్నమాట. హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా అందాం ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఎప్పుడైతే దేవుని యొక్క కృప, ఇంగ్లీష్లో ఒకటి ఉంది, జనరసిటీ ఈజ్ ఏ ప్రూఫ్ దట్ గాడ్ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ గ్రేస్ ఇన్ ఎ పర్సన్ హార్ట్. జనరసిటీ ఈజ్ ఎ సిగ్నల్ దట్ గాడ్ వర్కింగ్ గ్రేస్ ఇన్ యువర్ లైఫ్. జనరాసిటీ అనేది ఒక సిగ్నల్ అన్నమాట. గ్రేస్ ఎప్పుడైతే అర్థమవుతుందో, ఆ గ్రేస్ అర్థమైనప్పుడు ఒక పర్సన్ ఏమైపోతాడంటే జనరస్ పర్సన్ అయిపోతాడు అన్నమాట. జనరస్ పర్సన్ అయిపోతాడు. కష్టాల్లో ఉన్న, బాధల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న వాటిని దేనిని కూడా అతడు ఏం చేయడంటే లెక్క చేయడం అనమాట అండి. అందుకని ఈ సంఘస్థులు దేవుని కృప పొంది ఉన్నారు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్దాం. అందుకని దేవుడు ఎవరంటే ఎవరు? జనరస్ గాడ్. అందరూ అనండి, ధారాళముగా దేవుడు లోకమును ఎంతోనా కొంతనా ఎంతో ప్రేమించాడు. ప్రయాసపడి భారం మోచున్న వారులారా నా దగ్గర నేను మీకు విశ్రాంతి, నేను నా రాజ్యమును మీకు ఇస్తానంటాడు. కృపాక్షేమములే మీ వంట వస్తాయి. ఇదిగో తలుపు ఎదురు తట్టుచున్నాను, మీరు తలుపు తీసిన ఎడల మీతో నేను, నాతో మీరు కలిసి ఏం చేస్తారన్నాడంటే దేవుడు పని ఎప్పుడు గివింగే. కమాన్ హల్లెలూయా. ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాడంటే దేవుడు
ఇస్తానే ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా హోల్డ్ చేసుకోడు అనమాట. సంపాదించుకునే భాగ్యం ఇస్తాడట. ఆయన కుమారుని ఇచ్చిన దేవుడు ఆయనతో పాటు సమస్తం ఎందుకు ఇవ్వడు? ఎన్ని రెఫరెన్స్లు ఉన్నాయంటే ఎన్ని చెప్పిన లాభం ఏంటి? హల్లెలూయా, రైట్, హల్లెలూయా, స్తోత్రం చెప్దాం, ఆమేన్. యాక్చువల్గా చాలా సందర్భాలు మనీ గురించి చెప్పడానికి, ఇందాక చెప్పాను కదా, నాకు చాలా మొహమాటం, చాలా సిగ్గుపడతా ఉంటాను మనీ గురించి చెప్పడానికి. కానీ బైబిల్ జాగ్రత్తగా నేను స్టడీ చేస్తే, వినండి అందరూ కూడా, బైబిల్లో 29 ఉపమానాలు ఉన్నాయి. 16 ఉపమానాలు మనీ గురించే రాయబడ్డది. ఎక్కువ శాతం దేని గురించి రాయబడింది అంటే పైసల గురించి రాయబడింది. మత్తయి, మార్కు, లూకాలో, తర్వాత మార్కు సువార్తలో 500 సార్లు ప్రేయర్ కొరకు రాయబడింది, 500 సార్లు ప్రార్థన కొరకు రాయబడింది, 200 సార్లు విశ్వాసం గురించి రాయబడింది, 2000 సార్లు డబ్బు గురించి రాయబడింది. ఆమేన్. అలాగని డబ్బులు అడుగుతలేదు. అంటే మనం ఏమనుకుంటామంటే ధనాపేక్ష, ఏదేమంటారు, ధనాపేక్ష, ఎవరి వాళ్ళు అందరూ ఏమంటారంటే ధనాపేక్ష సమస్త కీడులకు. మనం యాక్చువల్గా అది అలా లేదు. లవ్ ఆఫ్ మనీ ఈజ్, లవ్ ఆఫ్ మనీ అంటే తెలుగులో ఏమన్నారమ్మ దాన్ని? ధనాపేక్ష. లవ్ ఆఫ్ మనీ తెలుగులో అంటే డబ్బును ప్రేమించేవారికి అది ఈవిల్. అది డబ్బు ఈవిల్ కాదు. యోబు ధనవంతుడు, ఆమెను అంటలేదు. హల్లెలూయా. అబ్రహాం ఎవరు? డబ్బుంటే చెడిపోతాం అనుకుంటారు, డబ్బుంటే చెడిపోరు. అబ్రహాంకి ధనం ఉంది, యోబుకి కూడా ఏముంది? సో గాడ్లీ పీపుల్, వాళ్ళు గాడ్లీ పీపుల్, నీతిమంతులు. చాలామంది డబ్బు ఉంటే మంచిది కాదండి అనుకుంటూ ఉంటారు. సో ఒకవేళ నీ దగ్గర డబ్బు ఉన్నదనుకో, ఆ డబ్బు అంతా ఎవరి కొరకు వాడాలంటే దేవుని కొరకు వాడాలి. సో డబ్బు గురించి ఎక్కువ రాయబడింది. సో ఎందుకు నేను మీ మాటలు చెప్తున్నానంటే, మన దేవుడు ఎవరంటే ధారాళముగా దయచే దేవుడు. గట్టిగా హల్లెలూయా అనండి, ఆమేన్. చూడండి 9వ వాక్యం ఒకసారి చదవమ్మా. 2 కొరింథీ 8 2వ వాక్యం త్వరగా. బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా అందరూ అనండి, అత్యధికముగా సంతోషించిరి. ఏ దేంట్లో? శ్రమల్లో, ఇంకా దరిద్రలో అత్యధికంగా సంతోషించారు. అత్యధికంగా ఎలా సంతోషం వచ్చిందంటే వారిని తాకింది దేవుని యొక్క కృప అన్నమాట. అది అందుకనే కృప తాగితే ప్రజలు ఎలా ఉంటారంటే అత్యధికమైన సంతోషం కలిగి ఉంటారు. చదవమ్మా మరోసారి. ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. దాతృత్వం అనండి. ఓకే, దాతృత్వం అంటే అయ్యగారులారండి, వీరు మాసిదోనియా సంఘం అన్నమాట. ఓకే, నేను ఎవరినంటే అపోస్తులైన పౌలుని అనమాట. సో నాకు సమృద్ధిగానే ఉంది. సో నేను వెళ్ళగానే నాకు, లేకపోతే మీరే పౌలు అనుకుందాం, కుదురుతలేదేటు, సర్లే. చూడండి నాకు ఇస్తున్నాడు అనమాట ఈయన. నేనేమంటున్నానంటే అయ్యయ్యో వద్దండి, మీకే ఇంట్లో గ్యాస్ లేదండి, ఇవ్వండి, ఇవ్వరే, పర్లేదు ఉంచండి పర్లేదు, మీ ఇంట్లోనే గ్యాస్ లేదండి అంటే అప్పుడు ఏమన్నా ఉంచండి. అయ్యో మీ ఇంట్లో బియ్యం లేవండి, పర్వాలేదండి ఉంచండి. మీ ఇంట్లో ఇంకేమున్నాయి? చింతపండు లేదండి, పర్వాలేదండి. అది దాతృత్వం అంటే. అప్పుడు లేదు బ్రదర్ మీకు ప్రార్థన చేస్తానంటే మళ్ళీ ఇచ్చారనుకోండి, ఉంచండి అంటే ఉంచకూడదు. మీకే అది లేదు ఇది లేదు అన్నాం అనుకోండి, అప్పుడు ఏమనాలంటే లేకపోయినా పర్వాలేదండి, దేవుడు ఉన్నాడండి అనాలి. అంతేగాని అబ్బా అయ్యగారు ఎంత చక్కగా చెప్పాడు అనుకోకూడదు. రైట్, అది దాన్ని ఏమంటారు? దాతృత్వం. అందరూ అనండి, దాతృత్వం. ఇదిగో మీకే దాతృత్వం. రైట్, హల్లెలూయా. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ జనరాసిటీ. వారు అన్ని బాధల్లో కూడా దాతృత్వము బహుగా విస్తరించెను. వినండి, ఒక్కొక్క ఆయన ఏమంటాడంటే ద పర్స్ ఈజ్ ఎంప్టీ, ద హార్ట్ ఈజ్ ఫిల్డ్. ద పర్స్ ఈజ్ ఎంప్టీ, హార్ట్ ఈజ్ ఫిల్డ్.
హార్ట్లో ఏముంది? హార్ట్ ఎలా ఉంది? హార్ట్లో ఫుల్గా ఉంది, పర్సులో ఖాళీగా ఉంది. మనం ఏం చేస్తాం? పర్సను చూస్తాం, బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తాం. బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, పర్స్ కాదు. వీళ్ళకి పర్స్ లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, ఏముంది? హార్ట్ ఉంది. ఎందుకు హార్ట్ ఉంది? వారిని ఏం తాకింది? గ్రేస్ తాకింది. కమాన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, ఆమేన్. ప్రపంచంలో రిచ్ పీపుల్ తక్కువ ఇస్తారట, బీద ప్రజలు ఎక్కువ ఇస్తారట. అది అమెరికన్ రీసెర్చ్లో తేలింది. బీద విధవరాలు ఇచ్చింది చూసారా? ఆమె ఏం చేస్తుంది? కాసు ఏమన్నాము, ఆమె గురించి ఏమంటాడు? ఉన్నదంతా ఇచ్చేసింది అనమాట. ఉన్నదంతా. మీరు అమెరికా స్కూల్స్, హాస్టల్స్ ఇక్కడిక్కడ కడతారు కదా, అక్కడికి వచ్చే డబ్బు ఏంటంటే విడోస్ డబ్బే వస్తుంది ఎక్కువ. విడోస్ ఇస్తారన్నమాట ఎక్కువ, బీదోలు ఎక్కువ ఇస్తారన్నమాట. అది రీసెర్చ్లో తేలిందనమాట. జనరాసిటీ అనేది ఇష్టపూర్వకంగా ఇచ్చేదన్నమాట. 3వ వచనం చదవమ్మా. 3వ వచనం. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకముగా మనము వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక, ఒకసారి రండి. సామర్థ్యము కొలదియే కాక, సామర్థ్యము కొలదియే కాక, సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని, తమంతట తామే ఇచ్చిరి మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. గ్రేస్లో యాక్చువల్గా గ్రేస్లో 4వ వచనం చదివామా? 4వ వచనం. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు మనపూర్వకంగా మమ్ములను వేడుకొనుచున్నారు. యాక్చువల్గా పాస్టర్ గారు బెగ్ చేయలేదు, పాస్టర్ గారు అడగలేదు, పాస్టర్ గారినే వాళ్ళు అడుగుతున్నారు. అది చాలా జాగ్రత్తగా వినాలి. మనపూర్వకంగా వేడుకున్నారంటే ఎవరు? విశ్వాసులు. విశ్వాసులు అయ్యగారిని వేడుకున్నారు. అయ్యగారు 100 సార్లు ఇవ్వండి, లేకపోతే దేవుడు దీవిస్తా, లేకపోతే మిమ్మల్ని దేవుడు. యాక్చువల్గా పాస్టర్ గారు బెగ్ చేయలేదు, విశ్వాసులే పాస్టర్ గారిని బెగ్ చేశారు. తీసుకోండి అయ్యా, తీసుకోండి అయ్యా అన్నారు. ఇక్కడేమో పాస్టర్ గారు అడుగుతాడు, ఇవ్వండి అయ్యా, ఇవ్వండి అయ్యా అంటాడు. హల్లెలూయా, అర్థమైందా? విత్తండి కోయండి, విత్తండి కోయండి, విత్తి విత్తి కోసి కోసి. ఇక్కడ గ్రేస్లో ఎప్పుడు కూడా అడగనవసరం లేదు. ఒకసారి అయితే 6 వారాలు కానుకే పట్టలేదు నేను. 6 నెలలు 6 నెలలు కానుకే పట్టలేదు. ప్రసంగానికి టైం సరిపోయింది, బ్రదర్ తెలుసు. అప్పుడు 6 నెలలు వచ్చిన కానుక ఇప్పటికీ రాదు. ఎందుకంటే వినండి, ఆ కానుక కూడా ఎత్తడానికి ఇష్టం. కొంతమంది వచ్చి అన్నారు, అయ్యగారు ఆరాధన ఒక యాక్ట్ ఆఫ్ వర్షిప్ కదా అని చెప్పినప్పుడు అప్పుడు మొదలుపెట్టాం అనమాట. అక్కడ ఎవరు బతిమాలేరు చెప్పండి? అందక్కడ ఉంది. వారు ఏం చేశారు చెప్పండి? విశ్వాసులు ఏం చేశారు? యాక్చువల్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? బెగ్గింగ్గానే ఉందండి. హలో, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? బెగ్గింగ్గా ఉన్న వాళ్ళు దేవుణ్ణి వేడుకుంటున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు, తీసుకోండి తీసుకోండి, బెగ్గింగ్ అండి, తీసుకోండి అని. అది 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 అలా ఎలా వచ్చిందంటే వాళ్ళకి గ్రేస్ ఆఫ్ గాడ్. కమాన్, చేతులు ఎత్తి హల్లెలూయా అనండి. హల్లెలూయా, ఆమేన్. అర్థమైంది కదా? ఓకే, థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఇక మీరు గమనిస్తే అక్కడ ఇంకొక మాట ఉంటుంది ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు దేవునికి అర్పణ, వారు దేవునికి సమర్పించుకున్నారని ఉంటుంది అక్కడే 5వ వరుస. ఇదియు కాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొని. దేవునికి ఏం చేశారంటే వాళ్ళు మొదట అప్పగించుకున్నారు. దేవునికి అప్పగించుకున్నారు కనుకనే ఇంతగా చేయదురని నేను అనుకోలేదు. వాళ్ళు ఎవరంటే దేవునికి అప్పగించుకొని రక్షించబడిన వాళ్ళు అన్నమాట. రక్షించబడిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి గ్రేస్ తగిలగానే వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళని అసలే అడగలేదు. వాళ్ళు ఇస్తారా సస్తారా, ఇకపోతే శాపాలని కూడా పాస్టర్లు చెప్పలేదు. వాళ్ళే బతిమాలుతున్నారన్నమాట. దేవునికి మహిమ. గ్రేస్లో ఎన్ని కార్యాలు జరుగుతాయంటే అందుకనే చాలామందికి గ్రేస్ అంటే ఇష్టం ఉండదు అన్నమాట. సో ఇవ్వడం అంటే డబ్బే కాదండి, ప్రేమనివ్వాలి, ఆ గ్రేస్ని ఇవ్వాలి, ఆ
పీస్ని ఇవ్వాలి, ఆ కనికరాన్ని ఇవ్వాలి. అలాగ మనం ఎప్పుడైతే ఇస్తామో దేవుడు మనని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాడు అనమాట. లాలో 10% నాది అన్నాడు, గ్రేస్లో 100% నాది. ఇప్పుడు అసలు నువ్వే ఎవరు వారు? దేవుడు వాడు కదా. నువ్వే దేవుడు వాడైనప్పుడు నీదంతా ఎవరిది? దేవుడిది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే దేవుడు దాని మీద నిన్ను గృహ నిర్వాహకుడిగా పెట్టాడనమాట, స్టూవర్డ్స్ పెట్టాడనమాట. నువ్వు మేనేజర్ అనమాట, ఫైనాన్షియల్ మేనేజర్. దేవుడు నీది ఆయన తీసుకుని ఆయన మన నీ చేతిలో పెట్టి నీకు ఇప్పుడు ఏం చేశాడంటే గృహ నిర్వాహకుడికి ఇచ్చాడనమాట. లా ప్రకారం 10% ఇస్తావా, లేకపోతే 90% ఇస్తానంటే కూడా మళ్ళీ నీకు తిరిగి ఇచ్చేస్తాడు. సో ఏది ఇచ్చినా తిరిగి ఇచ్చినా ఏది ఇచ్చినా ఏదున్నా నీ దగ్గర నీది కాదు, ఎవరిది? పాడేవు కదా, నాదంతా నీదేనయ్యా, నీదంతా నాదేనయ్యా. అందుకని నువ్వు ఎప్పుడు కూడా నాది అనకూడదు. పాస్టర్ గారికి ఇచ్చినా పాస్టర్ గారు కూడా నాది అనకూడదు. మీరు నాకు ఇచ్చారనుకో, నాది ఎవరిది? నాది అంటూ ఏదీ లేదు. మీరు నాకు ఇచ్చినా దేవుంది, మీరు పొందుకున్నా దేవుంది. అన్నీ ఎవరివి? దేవునియే. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, హై జంప్, లాంగ్ జంప్ తెలుసా? హై జంప్ తెలుసా ఎంతమందికి? హై జంప్ తెలీదా? హై జంప్ ఇలా చూడండి. యాక్చువల్గా లాలో ఇంతే ఉంది నీకు బార్, అంటే ఏమంటారు దాన్ని? లిమిట్ బార్ ఇంతే ఉంది. గ్రేస్లో ఇంత వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేయలేవు, నువ్వు జంప్ చేయలేవు. లాలో నువ్వు జంప్ చేయొచ్చు, గ్రేస్లో ఇంకా హై అయిందా లో అయిందా? హై అయింది. ఎందుకు హై అయిందంటే ఈ హైలో ఉన్న దాన్ని కూడా జంప్ చేయడానికి నీకు బలం ఇచ్చి జంప్ చేయిస్తాడనమాట గ్రేస్. సామర్థ్యం ఇస్తాడనమాట. హయ్యర్ లెవెల్లోకి తీసుకెళ్ళిపోతాడనమాట నేను. అదే గ్రేస్. సో చాలాసార్లు గ్రేస్లో ఉండడం అంటే చాలామంది ఏమనుకుంటారంటే లా కన్నా తక్కువ స్టాండర్డ్లో ఉన్నారనుకుంటారు. యాక్చువల్గా గ్రేస్లో ఉండడమే చాలా కష్టం. అందుకని చాలామందికి ఏది ఇష్టం ఉండదంటే గ్రేస్ ఇష్టం ఉండదు అన్నమాట. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా చెప్పండి. అందుకని ఆయన ధారాళముగా మనకి బలమిస్తాడు, కృపనిస్తాడు, ప్రేమనిస్తాడు, సమస్తాన్ని మనకి ధారాళంగా ఇచ్చే దేవుడు. అలాంటి ధారాళంగా ఇచ్చే దేవుడిని మనం కలిగి ఉన్నాం. అలాగ మనం ముందుకు సాగుదాం గాక. మంచిది. మరి చక్కటి వర్తమానాన్ని అయ్యగారు అందించారు. వచ్చిన దైవజనులు బట్టి అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే సమయం అయిపోయింది కాబట్టి పేరు పేరున హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. మరి చివరిగా ముగింపు ప్రార్థన మన ఆత్మీయ తల్లి పాస్టమ్ గారు చేస్తారు. తర్వాత ఆశీర్వాదాన్ని మరి జాకబ్ ప్రసాద్ అయ్య గారు ఇస్తారు. గమనించాలని మనవి చేస్తాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాం. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. ఈ సాయంకాల వేళ సమయంలో ఎంతో చక్కని వాక్యము చేత మాతో మాట్లాడిన విధానం కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు దాతృత్వం కలిగిన దేవుడై ఉన్నారని మాకెంతో స్పష్టముగా మీరు చూపించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మాసదోని సంఘములో పేదరికంలో ఉన్న వాళ్ళు, లేమిలో కలిమిలో ఉన్న, సమస్యల్లో ఉన్న ఎంతో ఆనందభరితులుగా ఉన్నారు ప్రభా. వాళ్ళని కృప తాకింది కనుక నీకు స్తోత్రము నాయన. అలాగే తండ్రి మరి మౌలాలి బ్రాంచ్ ఐనోన్ చర్చ్ నీ కృప తాకిందని నమ్ముతున్నాము నాయన. ప్రతి ఒక్కరూ దాతృత్వంగా తండ్రి వాళ్ళ సమయాన్ని, వాళ్ళ బలాన్ని, వాళ్ళకు ఉన్న దాంట్లో సమస్తమును నీకు ఇచ్చి నేను గణపరచడం కృప దయచేయండి. ఎస్ లార్డ్. అనేక మందిని ఈ సంఘాన్ని నడిపించిన ఆయన వేల మందిగా, వందల మందిగా రావాలి ప్రభా. ఈ సంఘము తండ్రి సరిహద్దులు విశాలపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయన తండ్రి. మరి పాస్టర్ గారు చెప్పినట్టుగా నాయన తండ్రి నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఫంక్షన్ హాల్లో పెట్టాలి నాయన. అనేకులు రక్షించబడి సంఘంలో చేర్చబట్టకు నీ కృపని ఈ ఒక సంఘం మీద మెండుగా దయచేమని ప్రార్థన చేస్తున్నాను నాయన. వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా దాతృత్వం కలిగిన వారుగా ఉండుటకు నాయన నీ వాక్యమును అర్థం చేసుకుని ధర్మశాస్త్రం బట్టి కాదు కృపను బట్టి జీవించట కృప దయచేయమని నాయన. ఈ కార్యక్రమం అంతట్లో మీరు ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సంతోషము, సమాధానము ప్రభువు మరి యొక్క ఐనోన్ చర్చ్ మీదను కూడి వచ్చినటువంటి ప్రజల మీదను సదాకాలము తోడేండి సంరక్షించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.